ప్రేక్షకులకి నమస్కారం. స్వామివారి దివ్య వైభవాన్ని గురించి మనం అత్యద్భుతమైనటువంటి ఈ శ్లోకాలు, స్వామివారి యొక్క శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఆ శ్లోకాల ద్వారా అసలు ఏమిటి అయ్యప్ప స్వామివారి యొక్క గొప్ప మహాత్య వైభవం అనేటువంటిది మనం తెలుసుకుంటూ ఉన్నాం. విప్రపూజ్యం తెలుసుకున్న విధంగా విప్రపూజ్యం విశ్వవంద్యం విష్ణుశంభో ప్రియం సుతం క్షిప్రప్రసాద నిరతం శాస్తారం ప్రణమామ్యహం అనేటువంటి ఈ అద్భుతమైనటువంటి శ్లోకానికి అర్థాన్ని చూస్తే మనకి ఎవరైతే విప్ర అనేటువంటి వాడు అంటే ఎవరైతే పాపాన్ని తనకు తరింపబడుతూ ఇతరుల పాపాల నుంచి వారిని బయటపడేసేటువంటి వాడినే విప్రుడు అని చెప్పి శాస్త్రం చెప్తుంది. అందుకనే ఈ విప్రుడు అంటే బ్రాహ్మణుడు. ఈ పర్యాయ పదాలకు కనుక మనం అర్థాలు కనుక వేదవ్యాసుడు చెప్పినటువంటి భారతంలో కనుక చూసినట్టయితే దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనం తదైవతః తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవతాః అనేటువంటి విధంగా మనకు శాస్త్రం తెలుస్తుంది. అంటే ఏదైతే ఈ జగత్తంతా కూడా దేవుడు అధీనంలో ఉంటుంది, ఆ దేవుడు మంత్రానికి అధీనం అవుతాడు. ఆ మంత్రం బ్రాహ్మణుడు అధీనంలో ఉంది కాబట్టి బ్రాహ్మణుడు నా దేవుడు అని చెప్పి నా యొక్క రూపం అని చెప్పి ఆ యొక్క వ్యాసుడు చెప్పాడు. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ విప్రుడు సాక్షాత్ శ్రీ పరశురామ అవతారంగా బ్రహ్మావతారంగా ఆయన ఎత్తినట్టుగా మనం చూసుకోవచ్చు. పరశురాముడు ఎత్తినటువంటిది బ్రాహ్మణ అవతారం. ఆ తర్వాత రాముడిగా క్షత్రియ అవతారం ఎత్తారు ఆయన. అట్లాగే కృష్ణుడిగా మహావిష్ణువు మరల యాదవ అవతారం ఎత్తారు. వైశ్యుడిగా ఎత్తినటువంటి అవతారాన్ని గురించి కూడా ముందు మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరైతే కుబేరుణ్ణి ఆరాధిస్తున్నామో ఆ కుబేరుడి యొక్క వృత్తాంతంలో ఈ వైశ్య, ఎందుకంటే ఇక్కడ లక్ష్మీ కుబేర అంటాం. కుబేరుడు అంటే వైశ్రవణుడు అనేటువంటి ఒక పేరు కూడా ఉంది, కుబేరాయ వైశ్రవణాయ అని. కాబట్టి ఈ కుబేరుడి యొక్క వైభవాన్ని గురించి చెప్పేటప్పుడు ఆ వైశ్య రూపంలో మహావిష్ణువు ఎలా పిలిచాడు అంటే ఈయనకి సమబుద్ధి, సమన్యాయం, సమదర్శనం అనేటువంటివి శ్రీ మహావిష్ణువు యొక్క పరిపూర్ణమైనటువంటి తత్వాన్ని తెలిపేటువంటి దృష్టాంతాలు మనకు కనపడతాయి. ఈయనకు వర్ణభేదం కానీ వాదాభేదం కానీ ఏమీ ఉండవు. ఆయన ఎత్తదలుచుకున్నటువంటి అవతారాల్లో అవతార వైశిష్ట్యాన్ని మనం చూడాలి, కానీ ఇక్కడ వర్ణ వైశిష్ట్యాన్ని చూడకూడదనేటువంటి ఉద్దేశంతో ఆయన ఎత్తినటువంటి అవతారాల్లో మత్స్యావతార, కూర్మావతార, వరాహావతార, నారసింహావతార ఇటువంటి అవతారాలన్నిటిలో కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వర్ణాన్ని మనం దర్శించవచ్చు. సప్త వర్ణాలు అంటే 7 వర్ణాల్లో ఎన్ని రకాల మనం అన్నీ సమ్మిళితం చేస్తే ఒక అద్భుతమైనటువంటి వర్ణం మనం సృష్టించగలము. అన్నీ కలిసినటువంటి పరమాద్భుతమైనటువంటి వర్ణరూపమే ఈ అమిత మనకి ధర్మాన్ని గొప్పగా చెప్పేటువంటిది, అమిత శాస్త్రావం మీద విపరీతమైనటువంటి అవకాశం కలిగించేటువంటిది, గొప్ప శక్తి సంపదలు కలిగినటువంటి మతం ఏదైనా, ఆచార్యమైన వ్యవహారాలు ఏదైనా ఉంటుంది, ధర్మం ఏదైనా ఉంటే అది హిందూ ధర్మం. ఆ హిందూ ధర్మంలో మనం ఈ యొక్క అయ్యప్ప స్వామి వారి యొక్క గొప్ప వంశాన్ని, అట్లాగే పరధర్మం మీద ఎంత గొప్ప సహనం, పరమంతం మీద ఎంత ప్రేమాభిమానాలు ఉన్నాయో మనం తెలుసుకుందాం అనుకుంటూ ఉన్నాం. ఆ తెలుసుకునేటువంటి విశ్వరక్షాకరం విభుం అంటే విశ్వాన్ని రక్షించేటువంటి వాడు కాబట్టి ఈయన అందరి యందు సమభావమే కలిగి ఉంటారు. అందుకే అయ్యప్ప స్వామి వారికి ఈరోజు జాతి మత కుల భేదాలు లేకుండా సర్వ ప్రజలు తండోపతండాలుగా దేశ విదేశాల నుంచి కూడా వచ్చి దర్శనం చేస్తున్నారు అంటే ఆయనలోని గొప్పతనాన్ని అక్కడే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం. కాబట్టి ఇక్కడ 2వ శ్లోకంలో విప్రపూజ్యం విశ్వవంద్యం, విశ్వం అంటే ఏదైతే ప్రపంచంలో అందరి చేత, వంద్యం అంటే నమస్కరింపజేయడం, విశ్వవంద్యం అంటే విశ్వంలో ఉన్న అందరి చేత వందనీయుడైనటువంటి గుణములు కలిగినటువంటి వాడు కాబట్టి విశ్వవంద్యం. విశ్వపూజ్యం అనేటువంటిది కూడా మనం ఇక్కడ చూడవచ్చు. విష్ణు శంభో ప్రియం సుతం, విష్ణువుకి శంభు అంటే ఈశ్వరుడికి ఇద్దరికి కూడా ప్రియసుతుడిగా ఇక్కడ మనం గనక చూసినట్టయితే ఆయన అవతార వైశిష్ట్యం కృతయుగం నాడే నిర్ణయింపబడింది. ఆ తర్వాత అవతార ప్రకటన తన ఏదైతే అవతరించడానికి కాలం రావాలి. మహావిష్ణువు పుట్టింది ఆ యొక్క శక్తి మొట్టమొదటిగా ఆయన్ని మనకి చూపించినటువంటి దర్శనం ఏమిటంటే నిర్జల జలమధ్యేతి వటపత్ర శయనం చేయవ అంటే నిర్జలమైనటువంటి జలం మధ్యలో అనంత విశ్వాలన్నీ ఒకటి ఉన్నటువంటి అటువంటి సమయంలో ఆ మహావిష్ణువు వటపత్ర సాయి మీద చిన్న బాలకుడిగా కుడికాలు యొక్క బొటన వేలు నోట్లో వేసుకొని చప్పరిస్తూ ఆ ఆకుల మీద అలా ఆ నీళ్ళ మీద తేలుతున్నటువంటి ఆకు దర్శనాన్ని మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి.
వటపత్రసాయిగా శయనించి ఉన్నాడని. కాబట్టి ఇక్కడ అవతార ప్రకటన వచ్చినప్పుడల్లా ఆయన అక్కడి నుంచి ఒక్కొక్క అవతారాన్ని ప్రకటిస్తూ వచ్చారు. అటువంటి పరమాద్భుతమైనటువంటి మనం ఇక్కడ చూసినట్లయితే ఎన్నో అవతారాలు ఉన్నాయి. శివుడికి ఉన్నటువంటిది శంభు ఏకాదశి రుద్రాలుగా ఆయన యొక్క మహత్యం మనం అక్కడ చూడొచ్చు. ఈయన దశావతారాల్లో మహావిష్ణువుని ఇక్కడ దర్శించవచ్చు. కానీ వీరిరువురు కలిసి ఇద్దరు పురుషులు ఒక ప్రకృతిని మోహింపజేసి ఆ ప్రకృతికి వరప్రసాదినిగా ప్రసాదింపజేసినటువంటి పరమాద్భుతమైనటువంటి దివ్యమంగళ మూర్తిని ఎవరైతే ఉన్నారో ఆయనే మన హరిహరసుత శ్రీ అయ్యప్ప స్వామివారు. అందుకే ఇక్కడ ధర్మమే ఉన్నది కాబట్టి ఇక్కడ ఏదైతే సుఖాన్ని ఇచ్చి అస్థి కలిగించేటువంటి సౌఖ్యం ఉన్నదో అందుకే ఈయన ధర్మశాస్త్ర. ధర్మము చేత సుఖమును కలిగించి అస్తిత్వం వైపు తన యొక్క నడకని, అంటే ధర్మపదంలో నువ్వు ఉన్నావు, ధర్మపదవిగా నువ్వు నడుస్తానంటే ఆ ధర్మపదం వైపు నిన్ను నడిపించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేటువంటి గొప్ప దైవం ఎవరైనా మనం దర్శించగలిగినటువంటి రూపం. అంటే ఏదైతే అభేదం అని శాస్త్రం, శివకేశవులకు అభేదం, ఎలాంటి భేదం లేదని మనం ఎట్టయితే చెప్పుకుంటున్నామో, ఏ బ్రాహ్మణులైతే నిత్య సంధ్యానుష్ఠాన కర్మ అంతా అయిన తర్వాత లాస్ట్లో శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణో విష్ణోచ్చ హృదయం శివ అని ఏదైతే చెప్పుకుంటున్నటువంటి శ్లోకం ఉందో, యదాంతరం నపశ్యామి తథామే స్వస్తిరాయుష. ఆ శివకేశవుల్లో భేదం చూడకుండా ఉన్నటువంటి వాళ్ళకి ఆయుష్ వృద్ధి అన్నీ సమకూర్తాయని మనం అయితే చెప్పుకుంటున్నామో, అటువంటి శివకేశవుల మూర్తులకి అభేద్యం లేదని గొప్పగా చాటి చెప్పినటువంటి పరమ ధర్మావతార మూర్తి ఏదైతే శాస్త్రం అన్నీ కూడా ఒప్పుకున్నటువంటి పరమ సత్యస్వరూపమైనటువంటి మూర్తి ఏదైతే ఉందో అదే శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి వారి ధర్మశాస్త్రావతారం. ఇది మనం తెలుసుకోవాలి. ఈ ధర్మం వైపు నీవు ఎప్పుడైతే నడకని సాగిస్తావో నీవు ధర్మపదగామిగా దీక్షలో క్రమశిక్షణారహితంగా లేకుండా క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితం గడుపుతూ నియమబద్ధమైనటువంటి జీవితంలో సత్యవాదం. ఇక్కడ అయ్యప్ప స్వామి దీక్షలో చెప్పబడనటువంటి నియమం గురించి అడిగితే నేను చెప్పలేను. చెప్పిన నియమాలు చెప్పమంటే ఎన్నో చెప్తాను. చెప్పలేని నియమం ఏంటంటే ఏమీ లేవు. ఎందుకంటే సత్యవాదం ఏదైతే సప్త వ్యసనాల నుంచి నేను దూరం పెడుతున్నారో ఆ 7 ఇక్కడ చూపిస్తున్నాడండి. వ్యసనం, జోదమాడకుండా ఉండడం, మధుపానం లేకుండా ఉండడం, మాంసాహారం లేకుండా ఉండడం, అసత్యవాదం లేకుండా ఉండడం, వ్యభిచరించడం లేకుండా ఉండడం, మృగయా వినోదం వేటాడకుండా ఉండడం, ఇటువంటి సర్వలక్షణ సంపన్నమైనటువంటి దివ్యమైనటువంటి దీక్షా వ్రతం ఏదైనా ఉంది అంటే అది నిస్సంశయంగా శ్రీ ధర్మశాస్త్ర వారి మండల దీక్ష, మకర జ్యోతి దీక్షగా వేసేటువంటి దీక్షా వ్రతమే అత్యద్భుతమైన దీక్షగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత ఈ దీక్షని ఒక ఆదర్శంగా తీసుకొని గోవిందమాల దీక్ష, అట్లాగే శివదీక్ష, అట్లాగే వెంకయార్య స్వామి దీక్ష, ఇటువంటి దీక్షలన్నిటికీ ఆదర్శపాయమైనటువంటి దీక్ష ఏదైనా ఉందంటే అది ఆది నుంచి మొట్టమొదటిగా తీసుకున్నటువంటి దీక్షే శ్రీ భగవాన్ అయ్యప్ప స్వామి వారి దీక్ష. అందుకే ఈయన గురువులకు గురువు అని ఇందాక చెప్పినటువంటి మాటకి దీక్షలకే దీక్షారాజ్యంగా, వ్రతానికే వ్రతరాజ్యంగా, దీక్షావ్రతరాజ్యంగా వర్ధిల్లుతున్నటువంటి హరిహరసుత అయ్యప్ప స్వామి వారి దీక్షావ్రతం తీసుకున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు నిస్సంశయంగా తరింపబడతారు. కానీ నియమబద్ధమైనటువంటి యొక్క దీక్షాక్రమంలో ఎవరైతే పొరపాటుగా తాము ఈ విధించినటువంటి నియమాలను తప్పుతారో వారి యందు స్వామి అనుగ్రహం తప్పిపోతూ వస్తుంది. ఇది తెలుసుకోవాలి సుమా. దీక్ష వెయ్యగానే సరిపోదు. దీక్షాకాలంలో అసత్యం ఆడకూడదు, అట్లాగే శిఖలు కత్తిరించకూడదు. జుట్టు, శిఖ అంటే వెంట్రుకలు, శిఖ అంటే పిలక అని ఒక అర్థం కూడా ఉంది. కేశఖండనం అనేటువంటిది, తైల సంస్కారం చేయరాదు, భూతల శయనం ఉండాలి, నేల మీద పండుకోవాలి. ఒకవేళ నీవు నేల మీద నేరుగా నేల మీద ఒక వస్త్రం పరుచుకొని పండుకోమన్నది. అలా పండుకోలేని పరిస్థితిలో ఒక దర్భచాప వేసుకోవచ్చు. అంతేగాని సుఖవంతమైనటువంటి పరుపుల మీద ఈ యొక్క దీక్ష చేస్తే దాని యొక్క ఫలితాన్ని మనం చూడలేము. నేను దీక్ష తీసుకున్న తర్వాత చక్కగా పరుపుల మీద హాయిగా పండుకుంటున్నటువంటి కొంతమందిని చూశాక చాలా బాధపడ్డాను. అలాంటి దీక్ష చెయ్యకూడదు. నీవు ఏమైనా అందులో నీ యొక్క ఇక్కడ నీ నమ్మకాన్ని ప్రశ్నించాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటి దీక్ష నువ్వు గనక చేస్తే ఏదైతే అయ్యప్ప స్వామి చెయ్యకూడదు, ఈ నియమంలో ఎలా ఉండాలి అని చెప్పినటువంటి దీక్షాక్రమంలో నువ్వు ఏ నియమం తప్పిపోయినా స్వామి యందు నీకు కలిగినటువంటి నమ్మకం మీద మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ స్వామి మీద పరిపూర్ణమైనటువంటి
నమ్మకం పెట్టి నీవు చన్నీళ్ళు స్నానం చేసి చక్కగా భూతల శయనం చేసి చెప్పిన విధి ప్రకారం ఆ యొక్క తామస రాజస పదార్థాలు లేనటువంటి ఆహారం తీసుకుని నియమబద్ధమైన జీవితానికి నీవు అలవాటు పడితే తప్పకుండా నీకు ఎటువంటి, నిస్సంశయంగా చెప్పగలను, ఎటువంటి ఇబ్బందులు నీకు రావు. ఎందుకంటే నేను ఒక భక్తుడు కాదు, సుమారుగా ఒక 50-60 మంది భక్తులతో నాకు వారితో ఒక అనుబంధం ఏర్పడినందువల్ల వారిని చూశాను. వారు చక్కగా 102 జ్వరం వచ్చింది, స్వామివారు పరీక్షిస్తున్నట్టుగా వారికి 102 జ్వరంలో మేము యాత్రలో ఉంటే ట్యాబ్లెట్ వేసుకోమంటే హరిహరసుత అయ్యప్ప స్వామి వారి మీద నాకున్నటువంటి నమ్మకం ఏదైతే ఉందో దాన్ని మీరు నన్ను ప్రశ్నించద్దు, నన్ను ట్యాబ్లెట్ ఇవ్వద్దు, నన్ను చల్లటి నీళ్లు కాదు వేడి నీళ్లు కాదు నువ్వు చల్లటి నీళ్లు చూసుకోమని చెప్పి నన్ను ప్రశ్నించద్దు అని చెప్పి ఆయన చక్కగా చన్నీళ్ళు మునిగి అట్లాగే ఉండి ఆ స్వామివారి యొక్క పదార్థం ఏదైతే తీసుకున్నా అదే తీసుకున్నాడు. చిత్రంగా ఏనాడైతే ఆ యొక్క శబరిమల దీక్ష కోసంగా ఆయన మేము వెళ్తున్నటువంటి రోజున, ఏ రోజైతే ఆయన అక్కడికి వెళ్ళడానికి మనం ఆ పంబా తీరానికి చేరామో, చిత్రంగా పంబలో స్నానం చేసిన తర్వాత అతని దీక్ష అంటే దారిలో మేము అనేక తీర్థాలు క్షేత్రాలు తిరుగుతున్నప్పుడు తగ్గనటువంటి ఆ జ్వరం, ప్రారంభమైన రోజు వచ్చినటువంటి జ్వరము ఆ తీర్థమంతా తిరిగి అయ్యప్ప స్వామివారి పంబా నదీ తీరంకి వచ్చే లోపల అందరూ భక్తులు గోల పెడుతున్నారు, ఇతను జ్వరంతో ఉన్నాడు, 101 జ్వరం 100 కాస్త 101 అయింది, 101 కాస్త 102 అయింది. ఇతను ఈ పరిస్థితుల్లో గనక మనకు ఏదైనా జరిగితే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పెద్దవాళ్ళందరూ మనం తిడతారు స్వామి అంటే, అయ్యా అతనికి నాకు ఒకటే కనపడుతుంది, అతను అయ్యప్ప స్వామి వారి మీద పెట్టుకున్న అతని యొక్క అచంచల భక్తి విశ్వాసాలు నాకు కనపడుతున్నాయి. కాబట్టి అతను చెప్పిన విషయాన్ని నేను ఖండించలేకపోతున్నాను. నా మాటలు అతన్ని ప్రభావితం చేసే గురుస్వామిగా, ఇందుకు ఏదైనా జరిగితే ఆ స్వామి వేస్తే శిక్ష నాకు వేయాలి, ఈ భక్తుడికి వేయకూడదు, ఆ జ్వరం ఉంటే నాకు ప్రసాదించు స్వామి అని వేడుకున్నట్టు. చిత్రంగా పంబా నదిలో స్నానం చేసి ఆ ఇరుముడులు మార్చుకునే సమయంలో చేతితో తీసినట్టు జ్వరం తగ్గిపోయింది. అమితాశ్చర్యంగా అందరికంటే ముందు అతనే కొండ మీదకి వెళ్ళాడు. ఎవరికి నమ్మశక్యం కాదండి ఈ మాటలు చెప్తే. ఎందుకంటే మాత్ర వేసుకోకుండా జ్వరం తగ్గిపోయిందా? 120 102 జ్వరంతో ఇన్ని క్షేత్రాల్లో చన్నీళ్ళు స్నానం చేశాడా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. కానీ ఇది యథార్థం. ఆ భక్తులతో మీకు కావాలన్నప్పుడు మనం దాని గురించి ఒక ప్రత్యేక చర్చ పెట్టుకుంటే మనకు తెలుస్తుంది. అటువంటి పరమభక్తాగ్రేసనులు ఉన్నారు. ఆ తర్వాత వారి కుటుంబం ఎంత అభివృద్ధి చెందిందో నాకు తెలుసు, ఎంత ఉన్నతమైనటువంటి స్థానాలకు వచ్చారో తెలుసు. కాబట్టి మనం భక్తిని శంకించుకోవాల్సిన పరిస్థితి రాకుండా స్వామి మీద భక్తితో మనం కనుక అంటే నియమబద్ధమైన జీవితంలో మనం గడపడానికి ప్రారంభించినట్టు ఎటువంటి కష్టం రాదు. ఇక్కడ స్వామివారికి ముఖ్యమైనటువంటి వారాలు ఏమిటి అని కనుక మనం దర్శించినట్టయితే, ఈయన శివుడికి విష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి సుతుడు కదా. మరి ఇక్కడ తల్లి అనేటువంటి ఆ మహావిష్ణువు అత్యంత ప్రీతిపాత్రం. అట్లాగే అదే తల్లి చేతిలో నలుగు ముద్ద పోసుకున్నటువంటి తన అగ్రజుడైనటువంటి శ్రీ గణేశుడికి, అట్లాగే ఈయనకి అత్యంత ప్రీతిపాత్రమైన రోజును మనం చూడాల్సి వస్తే అది బుధవారము. ఎందుకు బుధవారం అంటే, ఇది శివుడికి సోమవారం ముఖ్యం, ఆయన క్షేత్రం కాదు బీజం. బీజానికి ఎప్పుడూ ఒక విలువే ఉంటుంది. అంటే ఇప్పుడు మనం కనుక చూసినట్లయితే తల్లిని క్షేత్రమని, తండ్రిని బీజమని అంటారు. ఈ బీజము మొలకెత్తేటప్పుడు వరకే దానికి ఒక విలువ ఉంటుంది. మొలకెత్తిన తర్వాత క్షేత్రంలో చెట్టుకే విలువ ఉంటుంది. తిరిగి అటువంటి ఆ చెట్టు మొలకెత్తిన తర్వాత ఇటువంటి బీజాలు 100 పుడతాయి. అదే బీజం 100 బీజాలను విస్తరింపజేయగలదు. కాబట్టి అంటే సోమవారం కూడా ఈయనకు అత్యంత ప్రీతిపాత్రమైనప్పటికీ మాతృసమానమైనటువంటి ఆ యొక్క తల్లి చేతలో పురుడు పోసుకున్నటువంటి ఆమె చేత సృజించబడినటువంటి వారుగా ఈ ఇద్దరు, అంటే ఇక్కడ ఆ జగన్మాత చేతిలో ఎవరైతే తొత్తతుడిగా శక్తి రూపంలో ప్రాణం పోసుకున్నటువంటి వినాయకుడు ఉన్నారో ఆయనకి, అట్లాగే ఈ యొక్క సాక్షాత్ మహావిష్ణువు మోహిని అవతారం ద్వారా కనినటువంటి మాయా శిశువు అయినటువంటి ఈ మోహిని రూపంలో ఉన్నటువంటి ఈ యొక్క శిశువు మణికంఠ శిశువు. అంటే భూమిలోకి వచ్చాక మణి మేలు ఆయన మెడలో వేసి వీళ్ళు వదిలిన తర్వాత ఈయన మణికంఠుడయ్యాడు. కానీ ఈయన వాస్తవంగా మొట్టమొదటి నామం మోహినీసుత, మోహినీసుతుడు ఈయన మొట్టమొదటి నామధేయం. ఆ తర్వాత హరిహరసుతుడు, ఆ తర్వాత ఇక మనం చెప్పుకునేటువంటి ఇతర నామాలు వస్తాయి.
కాబట్టి ఇట్లా మోహినీసుతుడైనటువంటి వాడు కాబట్టి తల్లిని ప్రథమంగా చూడటువంటి విష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైంది. ఎందుకంటే బుధుడు అంటే పండితుడు, పండితుడి స్వరూపం ఎవరంటే పండితుడు అంటే బ్రాహ్మణుడు అని చెప్తుంది వేదం. ఆ బ్రాహ్మణుడిని ఏమంటుంది? నాహం స్వయం విష్ణు బ్రాహ్మణారూపయాత్ అంటాడు. అంటే నేనే స్వయంగా విష్ణువుని బ్రాహ్మణ రూపం అంటే విష్ణు రూపంలో సాక్షాత్ బ్రాహ్మణుడినే చూస్తుంది వేదం. అందుకే దానం ఇచ్చేటప్పుడు ఇదం శ్రీ మహావిష్ణు స్వరూపాయ బ్రాహ్మణాయ అని దానం ఇస్తారు. కాబట్టి ఆ యొక్క విష్ణు స్వరూపంగా ఈ యొక్క విష్ణువునికి ప్రియసుతుడు కాబట్టి బుధవారం ఈ స్వామికి అత్యంత ప్రీతిప్రదం అని చెప్పి మనం చూడాలి. కాబట్టి ఇక్కడ ఈ యొక్క విప్రపూజ్యం విశ్వవంద్యం విష్ణు శంభో ప్రియం సుతం శాస్తారం ప్రణమామ్యహం క్షిప్రప్రసాద నిరతం. దీనికి ముందు పదం క్షిప్రప్రసాదం. ఏమిటి క్షిప్ర? క్షిప్ర అంటే వేగవంతమైనటువంటిది, పరిపుష్టిమైనటువంటిది, అనేకమైనటువంటి తేజస్సు కలిగినటువంటిది. ఇటువంటి అర్థాలు చాలా ఉన్నాయి. ఏదైతే వేగమైనటువంటి శక్తి, ఇప్పుడు మనం కనుక ఇక్కడ వేగం అనేటువంటి దగ్గర మనకు ఒక కథ మామూలుగా సహజంగా తెలిసినటువంటి కథ ఉంది. ఒక కుందేలు తాబేలు కథని మామూలుగా పంచతంత్రాలు రాస్తారు. ఈ కుందేలుకి తాబేలుకి పరుగు పందెం పెడితే ఈ కుందేలు ఏంటంటే నేను చాలా వేగంగా పరిగెత్తగలను కదా, కాబట్టి నేను ఈ తాబేలు ఇది నడిచిపోయి గమ్యం చేరే లోపల నేను ఒక్క గంతులో వెళ్ళిపోగలనని చెప్పి ఇది సుఖంగా ఒక చెట్టు కింద నిద్రపోతుంది. పాపం తాబేలు నేను నడవలేనిదాన్ని కదా, నాకు పందెంలో ఓడిపోతాను, కాబట్టి ఒక్క క్షణం కునుకు తీసుకున్నప్పటికీ కూడా నేను గమ్యం చేరలేనని ఇది ఉన్నంత వరకు నడిచి వెళ్ళిపోతుంది. కొంతసేపటికి ఈ కుందేలు లేచి చూస్తే కాసేపు ఒక గడి నిద్రపోదామని ఒక గంట నిద్రపోయింది. ఒక గంట నిద్రపోయిన కుందేలు లేచి చూస్తే ఈ తాబేలు ఒక కనపడుతూనే ఉంది, కంటికి దూరంలోనే కనపడుతుంది. అయ్యో ఈ గంటలో ఇది ఇక్కడికే పోయింది, కాబట్టి నేను 4 రోజులు సుఖంగా నిద్రపోయినా ఇది గమ్యం చేరే లోపల నేను వెళ్ళిపోవచ్చని పాపం మా కుందేలు అలాగే నిద్రపోయింది. ఈ కుందేలు నిద్రపోయిన తర్వాత ఈ యొక్క తాబేలు అమిత వేగంగానే తన గమ్యాన్ని చేరిపోయింది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత కుందేలు బదులు తాబేలు గెలిచింది. కాబట్టి ఇక్కడ నిరంతరం కృషికి సూచనగా మనం ఇక్కడ చూసినట్టయితే అయ్యప్ప స్వామివారి దీక్ష తీసుకునేటువంటి వీరు తమ విహిత కర్మల యందు అలసత్వాన్ని ప్రదర్శించకూడదు. ఇప్పుడు మాల వేసేసాం కదండి, ఈ మాల వేసినప్పుడు నేను వ్యాపారం చేయకుండా ఉంటాను, ఉద్యోగం చేయకుండా ఉంటాను, నా ఇంట్లో ఇంకా ఇతర వ్యవహారాలు పట్టించుకోను అంటే మరల కుదరదు. అన్నీ చేయాల్సిందే. నీ విద్యుక్త కర్మ నీకు ఏదైతే నిర్దేశించినటువంటి నీ జీవన విధాన లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్చుకోవాల్సింది. ఇదే కాదండి, ఏ పూజైనా ఏ దేవుడికి వ్రతం చేసినా నీ విద్యుక్త కర్మ చేశాకే అవి చేసుకోమని చెప్తుంది తప్ప నీ పని ఆపేసి నేను ఒక మంచి ఫోటోగ్రాఫర్ని, ఆ ఫోటోగ్రాఫర్ ఆపేస్తాను, లేదు నేను ఒక మంచి వాద్యకారాకారుడు వాద్యం ఆపేసేస్తాను, 40 రోజులు స్వామివారి దీక్షతోనే ఉంటానంటే కుదరదు. నీ ధర్మం నువ్వు చెయ్యాలి. కాబట్టి ఇక్కడ అందుకనే ఆఫీస్కి వెళ్ళేటువంటి వారికి సౌలభ్యంగా ఉండడానికి ఎవరైనా బాధపడతారనుకున్నప్పుడు వారి విధి నిర్వహణలో అంటే ఏ రక్షణ శాఖ పోలీస్ శాఖలో ఉంటారు, ఆ శాఖకు సంబంధించి వారు ఒకే విధంగా ఉన్నటువంటి ఏకీకృత వస్త్రాలు అంటే యూనిఫామ్గా ఉన్నటువంటి వస్త్రాలు ధరించాలి. అప్పుడు ఆయన అందరిలో నేను నల్ల బట్టలు వేసుకొని నేను చేస్తాను అంటే అది కుదరదు కదండి. కాబట్టి ఈయన ఏం చేయాలి, ఆ సమయంలో స్వామివారి యొక్క ఆ వస్త్రం ఏదైతే ఉందో ఆ వస్త్రాన్ని ఏదో ఒక వస్త్రాన్ని పైన వేసుకొని మనం మిగతా ఆయన యొక్క యూనిఫామ్ ధరించవచ్చు. దీనికి ఎలాంటి వారి అభ్యంతరాలు చెప్పడం అనేది ఉండదు. కాబట్టి మాల వేసినప్పుడు నీ మెడలో ఆ స్వామివారు ఉన్నారటువంటి భావన ఏదైతే ఉందో అందులో ఎక్కడో ఒక దగ్గర నువ్వు ఆ స్వామివారి యొక్క చిహ్నాన్ని ధరించినప్పుడు నీకు తప్పకుండా వస్తుంది. అంతేగాని నీ విద్యుక్త ధర్మం కోసం నేను ఆ ఆఫీసు ధర్మాన్ని మానేస్తానంటే కుదరదు. అవి చేసుకోవాల్సిందే. నీకు ఏ పూజ చూసినా నీ యొక్క నిత్య కర్మానుష్ఠానం అని చెప్పి నీకు చేసేటువంటి నిత్యంగా నువ్వు చేసుకునేటువంటి పని ఏవైతే ఉన్నా నిత్య నైమిత్తిక కర్మలు నువ్వు చేసుకోవాల్సిందే. ఆ కుటుంబాన్ని పోషించే బాధ్యతకి నువ్వు సంపాదించేటువంటి ధనం ఏదైతే ఉందో సంపాదించుకోవాల్సిందే. కానీ ధర్మబద్ధమైన సంసారం అంటే ఇక్కడ నువ్వు అయ్యప్ప స్వామివారి దీక్ష వేసుకునేసాను కాబట్టి ఈ 40 రోజులు ఈ నియమంతో ఉంటాను, ఆ తర్వాత నేను ధర్మబద్ధంగా ఉండకపోయినా నాకు జరిగిపోతుంది అనుకోకూడదనే ఇక్కడ ఈ నియమం పెట్టారు. అంటే నీవు ఎప్పుడున్నా ధర్మబద్ధమైన జీవితం వైపు నువ్వు పయనిస్తూనే ఉండాలి. ధర్మబద్ధమైనటువంటి విధంగానే నీ జీవిత గమ్యం సాగిపోవాలి అని చెప్పడంలోని పరమార్థమే సర్వ దీక్షలకి మూలం.
కాబట్టి నిత్య నైమిత్తిక శ్రౌత స్మార్త కర్మానుష్ఠానం బ్రాహ్మలకి, అట్లాగే నిత్య నైమిత్తిక కర్మలని మన ఇతర వర్ణాల వారికి ఏదైతే నిర్ణయించారో ఆ విధంగా వారి వారి దినచర్యలను వారు చేయవలసిందే. ఆ చేయడంలో ఎవరైతే అలసత్వాన్ని ప్రదర్శిస్తారో అది ధర్మానికే ఉపద్రవాన్ని తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇక్కడ అందుకనే ఆ మొదట ధర్మాన్ని చెప్పినటువంటి వాడు లోకానికి బ్రాహ్మడు కాబట్టి ఆ బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి వాడు శ్రీ మహావిష్ణువే. కాబట్టి ఈ విష్ణువుని ఇక్కడ విష్ప్రపూజ్యం విశ్వవంద్యం, అటువంటి విప్రుడు ఎవరైతే ఉన్నారో ఆ విప్రుడు చేత పూజింపబడినటువంటి వాడు, ఆ విప్రుడు చేత లోకానికి అర్హతమైనటువంటి నమస్కారాన్ని ఇప్పించదగినటువంటి వాడు, ఇప్పించినటువంటి వాడైన ఆ విష్ణువుని రూపంలో శ్రీ పరశురామ అవతారాన్ని, అట్లాగే ఈ కూర్మావతారాన్ని మనం ఆ రెండవ మెట్టు దిగవచ్చు. ఇప్పుడు మనం కనుక అయ్యప్ప స్వామి వారి మీరు 18 అనేటువంటి 18 మెట్టులో మొట్టమొదటి మెట్టుని మనం చూసినట్టయితే నిన్నటి దినమున మత్స్యావతారానికి రూపంగా ఈ యొక్క గురుస్వామి ఈ యొక్క కన్యస్వాములని దీక్ష తెలియనటువంటి పసిపిల్లల్లాగా, అంటే తల్లి చేపలా కుట్లాడుతుంటే చుట్టూ చిన్న పేపలు తిరుగుతుంటే అట్లా వీళ్ళందరినీ జాగ్రత్తగా పొదివి బట్టి తీసుకువెళ్ళి దర్శనం చేయించాల్సినటువంటి బాధ్యత. కాబట్టి అక్కడ ఆయన చూడొచ్చు. ఈ మత్స్యంలాగా వారిని తొందరపడకుండా వారి వేగంగా గబగబా ఏదో తొట్టుబడి ఆ మెట్ల మీద తొక్కుపడకుండా తాబేలు కథ చెప్పడంలోని అర్థం ఏంటంటే నింపాదిగా వెళ్ళండి, తొందరపడిపోద్దు, ఆనందంగా వెళ్ళి ఆనందధూపమైనటువంటి ఆ యొక్క పరమపద పరమపదమైనటువంటి ఆ యొక్క సోపానంలో ఆనందం ఇచ్చేటువంటి ఆ ఆనంద నిలయం ఏదైతేగా చెప్పబడుతున్నటువంటి ఆ స్వామివారి దివ్య సన్నిధానంలో ఈ యొక్క కూర్మావతార వైశిష్ట్యము, ఆ పరశురామావతార వైశిష్ట్యం రెండు కూడా మనం దర్శించవచ్చు. శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామివారి దివ్య కథాచరితామృతంలో నిన్నటి దినమున స్వామివారి యొక్క మహిమాన్వితమైనటువంటి స్వామివారి యొక్క సోపానాలు ఏదైతే మెట్లుగా మనం 18 మెట్లుగా పరమ పవిత్రంగా కొలుచుకునేటువంటి ఈ మెట్లు ఏదైతే ఎక్కుతూ ఉన్నామో దాని గురించి చక్కగా వివరించుకోవడం జరిగింది. నేటి దినమున ఆ యొక్క వైశిష్ట్యాన్ని గురించి చెప్పుకుందాం. ఇక్కడ కూర్మావతారంగా మనం చూడాల్సిన అవసరం, అట్లాగే పరశురామావతారంగా చూడాల్సినటువంటి అవసరాన్ని ఈ రెండవ మెట్టు దగ్గర మనం మూడవ మెట్టు దగ్గర మనం దర్శించవచ్చు. అవతార క్రమంలో మత్స్య కూర్మ వరాహావతారం అంటే వరాహావతారం రాకముందే మనం పరశురామావతారాన్ని ఇక్కడ స్పృశించడం జరిగింది. అంటే 18 మెట్లకి 18 అవతారాలను మనం దర్శించవచ్చు. అయితే ఇక్కడ దర్శించేటువంటి ఈ అవతార మూర్తికి రెండవ మూర్తి ఏదైతే పరశురాముణ్ణి మనం దర్శించి కథ చెప్పుకుంటున్నామో విప్రుడు చేసేటువంటి క్రియలు ఏమిటి అంటే నిత్యము చేసేటువంటిది సంధ్యావందన, ఔపాసన, నిత్య పితృతర్పణ, అట్లాగే ఆఖరిది నిత్య సౌత స్మార్త కర్మానుష్ఠానత ఔపాసన అగ్నిక్రియ. ఏదైతే అగ్నికార్యం చేయనటువంటి బ్రాహ్మణుడికి ఆ అగ్నికార్యం చేయనందుకు కొంత శిక్షణ వేస్తున్నాయి పురాణాలు. కాబట్టి నిత్యం బ్రాహ్మణుడిగా జనించినటువంటి వారు ఏదో ఒక రూపంలో చక్కగా అగ్నికార్యాన్ని చేయాలి. ఏదో ఒక రూపంలో చేయమన్నాం కదా అని చెప్పేసి ఇంకేదో ధూమపానం లాంటిది చేసి అగ్నికార్యం చేయమని కాదని అర్థం. అంటే తనకి ఆ లభ్యమైనటువంటి చక్కగా 2 సమిధలతో అయినా సరే, చిన్న సమిధలైనా సరే, ఒక చిన్నపాటి రాగి పాత్రలో కొద్దిగా మట్టి పోసుకొని ఆ ఇసుకలో సైకత మధ్యలో కొద్దిగా పచ్చకర్పూరం పెట్టి నిత్య నక్షత్రం దగ్గర నుంచి తన జన్మ నక్షత్రం లేదా జన్మ నక్షత్రం దగ్గర నుంచి నిత్య నక్షత్రం దాకా ఉన్నటువంటి నక్షత్రాల్లో తన నక్షత్రాన్ని, ఆ నిత్య నక్షత్రాన్ని, అట్లాగే దిన నక్షత్రాన్ని రెండింటిని చెప్పుకుని ఆ తరువాత ఆ ఏ రోజైతే ఉందో ఆ తిథి నక్షత్రాది దేవతలకి విశిష్టమైనటువంటిది, ఋషి సాంప్రదాయానికి విశిష్టమైనటువంటిదిగా చిన్నగా హోమాన్ని చేసి లోకరక్షణకి చేసేటువంటి చిన్న కార్యక్రమాన్ని చేసేసి తర్వాత తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించాలి. ఇలా ఏ బ్రాహ్మణుడు తన నిత్య ఔపాసన అగ్నిక్రియ, అగ్నికార్యం, ఔపాసన అగ్నిక్రియ, సౌత స్మార్త కర్మానుష్ఠాన యోగ్యాలు ఎవరైతే నిర్వర్తిస్తున్నారో వారి నోటిలో సదా సరస్వతి పలుకుతూనే ఉంటుంది. చక్కగా మంచి జ్ఞానాన్ని అమ్మవారు ప్రసాదిస్తుంది. వారు ఏదంటే అది జరుగుతుంది. కాబట్టి విప్రవాక్యంతో జనార్దన, ఎవరైతే ఈ విధంగా ఈ అనుష్ఠానం చేస్తున్నటువంటి వాడి నోటిలో పొరపాటున గనక
ఏదైనా ఒక దుస్సంఘటనకు సంబంధించి ఒక మాట పొరపాటున కనుక నీవు ఇలా పో అంటే అది జరుగుతుంది. కాబట్టి వారు బ్రాహ్మణులు సత్వగుణంతో ఉండాలి. కాబట్టి వారికి విధించినటువంటి మొట్టమొదట నియమం ఏంటంటే నోరును అదుపులో పెట్టుకొని ఉండాలి. ఈ నోటిని అదుపులో పెట్టుకోలేకపోతే ఏమవుతున్నదో మనకు చూడొచ్చు. దూర్వాసుడిని మహాభక్తుడైనటువంటి అంబరీషుడు ఆ యొక్క వ్రతానికి దూర్వాసుడిని పిలవడం, దూర్వాసుడు కోపోద్రిక్తుడై శపించడానికి పూనుకుంటే ఆ యొక్క విష్ణువు సుదర్శన చక్రం తరిమితే 3 లోకాల చుట్టూ పరుగులు పెట్టాడు. కాబట్టి తపఫలం వ్యర్థమైపోవడమే కాదు, అది అరిష్టప్రధానం అవుతుంది. కాబట్టి బ్రాహ్మణులని ఎప్పుడు కూడా ఏ విషయాల్లో కూడా సంయమనం కోల్పోకుండా శాంత స్వభావ చిత్తులై ధర్మ మార్గ ప్రవర్తనకి నిర్దేశించినటువంటి ఆ యొక్క విహిత కర్మలను ఆచరిస్తూ వారు ఆయా మార్గాల్లో వెళుతూ ఉంటారు. కాబట్టి వీరిని సత్వగామి విప్రహ ఎటువంటి పాపాలున్నా కడిగేటువంటి శక్తి వీరికి ఉంది. కాబట్టి వీరికి అనేక బిరుదులు ఉన్నాయి. 2 జన్మలు ఎత్తుతాడు కాబట్టి ద్విజుడని, పొరమనకు హితం కోరుతాడు కాబట్టి పురోహితుడని, సర్వజనాలకి బ్రహ్మజ్ఞానాన్ని బ్రహ్మ దర్శన ప్రాప్తిని కలిగించేటువంటి విధంగా ఆ యొక్క బ్రహ్మజ్ఞానానికి పదానికి ధర్మపదాన్ని నిర్దేశిస్తాడు కాబట్టి బ్రాహ్మణుడని. ఇక అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి. ఈ భూమికి మొత్తానికి సురులు దేవతలు లాంటి వారు కాబట్టి భూసురులని. ఇన్ని మంచి వాక్యాలు ఆ బ్రాహ్మణులకి ఇచ్చారు. మరి అంతటి మంచి వాక్యాలని ఇచ్చినటువంటి వారి యొక్క విహిత కర్మను వారు కలియుగంలో కోల్పోతారని శాపం ఉంది. కలి ప్రభావం చేత వీరు తమ ధర్మానుష్ఠానికి దూరం అయ్యి కలి ప్రభావం చేత చాలా విధమైనటువంటి కష్టాలు పడతారు అని చెప్పింది. కాబట్టి ఇక్కడ అటువంటివి పడకుండా వారు తమ మార్గాన్ని సరిదిద్దుకొని వారు నిత్య కర్మానుష్ఠానాలు అయితే వారి జోలికి మరలి కలి రాలేడు. ఇది సత్యం. ఇది తెలుసుకోవాలి. బ్రాహ్మణాన్యం అనేటువంటి దగ్గర ఆ బ్రాహ్మణులు తెలుసుకోవాల్సినటువంటి ధర్మ సౌష్యం ఏదైతే ఉందో అది ఇక్కడ తెలుసుకోవాలి. విప్రపూజ్యం అని చెప్పడంలోని గొప్పతనం అది. ఆ దర్శనాన్ని ఆ స్వామివారు మనకి ఇలా చెప్తూ ఉన్నారు. కాబట్టి విప్రపూజ్యం విశ్వశంభం విప్రపూజ్యం విశ్వవంజ్యం విష్ణుశంభో ప్రియం సుధం క్షిప్రప్రసాదం. అంటే ఎంత వేగంగా ఇస్తాడంటే ఇలాంటి ధర్మం పదంలో ఉన్నప్పుడు ఆయన అన్ని నీ కోరికలు ఆయనే తీరుస్తాడు. ఇక్కడ బ్రాహ్మణులకి విహించబడినటువంటి ఈ కర్మల్లో మనం అయ్యప్ప స్వామి దేవాలయం దగ్గర కూడా ఈ బ్రాహ్మణులకి ఎవరైతే నిర్దేశించినటువంటి ఈ విహిత కర్మలను మనం అక్కడ దర్శించవచ్చు. ఒక మూల పెద్దదిగా దుని మండుతూనే ఉంటుంది, నారికేళాలు వేస్తూనే ఉంటాం, ఆవు నెయ్యి అందులో వేస్తూనే ఉంటాం, నెయ్యి పోసి తీసుకెళ్ళినటువంటి ఆ కొబ్బరి కాయలన్నీ కూడా తీసుకొచ్చి ఆ యొక్క హవనంలో వేయడం సంభవిస్తుంది. మీరు అక్కడ కనుక కాసేపు నిలబడితే పరమ పవిత్రమైనటువంటి మంచి వాసన అక్కడ వస్తూ ఉంటుంది. దానికి ఇటువైపే మంచి వృక్షరాజం ఒకటి ఉంది. ఆ వృక్షరాజం గురించి మన ముందు అధ్యాయాల్లో దాని గురించి గొప్పగా చెప్తాను. దాని చాలా పెద్ద కథ కూడా ఉన్నది. అదే పరశురామ ప్రతిష్ఠితమైనటువంటి దేవాలయానికి పూర్వం అయ్యప్ప స్వామివారి దేవాలయం ఎలా ఉండేది, ఆనాడు ఎటువంటి పరిస్థితులు ఉండేవి, దేవాలయం మీద ఎటువంటి దండయాత్రలు జరిగాయి తెలుసా అండి. అటువంటి అన్నీ కూడా మనం ముందు అధ్యాయాల్లో స్పృశిస్తాం. ఆనాటి బస్సు, కార్లు, రాళ్ళు, ఇటువంటి రథాలు వెళ్ళలేని రోజుల్లో అయ్యప్ప స్వామిని అత్యంత కఠినమైనటువంటి మార్గాల్లో దర్శించినటువంటి మహానుభావులు ఆ స్వామివారి యొక్క ఆలయానికి చేసినటువంటి విశేష కృషి నాయుడు అయ్యప్ప స్వామి యొక్క దేవాలయంలో మాల వేసుకొని వెళుతున్నటువంటి దీక్షా స్వాములకి ఒక గొప్ప దార్శనిక గ్రంథం కింద ఉంటుంది. వారు ఆ విషయాలన్నీ కూడా తెలుసుకున్నట్టయితే ఇప్పుడు మనం చేస్తున్న ప్రయాణం చాలా సుఖవంతమైన ప్రయాణము. ఎందుకంటే కాలిబాటలు కూడా సరిగా లేనటువంటి రోజుల, అందుకే మనం అంటాం కళ్ళు ముళ్ళం కాలికి మెత్తయి అని. అంటే ఆ రాళ్ళు ముళ్ళు ఏవైతే ఉన్నాయి కాలికి పువ్వుల్లాగా తగిలేటట్టుగా చేసే శక్తిని ఇచ్చి వారిని తన వద్దకు రప్పించుకున్నటువంటి గొప్ప దైవం ఎవరన్నా ఉన్నారు అంటే అది శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి. ఈనాడు మనం సుఖంగా వెళ్ళిపోతున్నాం చాలా అద్భుతంగా. నాకు తెలిసి నేను 1984లో నేను దర్శనానికి వెళ్ళినటువంటి సందర్భంలో కాలు వేస్తే జారి ముందు ముక్కు పుటాలు పగిలిపోయేంతగా దెబ్బలు తగులుతూ ఉన్నటువంటి ఆ బంక మన్నుతో కూడి వర్షం పడితే తప్పనిసరిగా ఎక్కడ కింద పడిపోతామో అని భయపడుతూ వెళ్ళినటువంటి ఆనాటి దారి ఈనాడు మీకు లేకుండా
స్వామి సులభతరంగా మిమ్మల్ని దర్శనం చేసుకోవడం కోసం చక్కగా ఈరోజు సిమెంట్తో ఆలయం వారు ఏర్పాట్లు చేశారు. అటువంటి దారిలో వెళ్ళేదానికి స్వామి మీకు ఇంత చేస్తే ఆ స్వామివారి దీక్షకి మనం ఎంత చేసుకోవాలి? సుఖమైనటువంటి ప్రయాణం ఏర్పడే కొద్దీ మనకి ఇంకా సుఖం కావాలనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే కఠినంగా వెళ్ళే దర్శనం తిరుమల గిరులు, ఇప్పుడు మనం కలియుగ వైకుంఠంగా చెప్పుకుంటున్నటువంటి తిరుమల గిరులకి గనక కాలినడకన వెళ్ళి నడిచి దర్శనం చేసుకున్నటువంటి మా ఊర్లోని వెంకయ్య, రమణయ్య లాంటి పెద్దలందరినీ వాళ్ళు చెప్తూ ఉంటే వింటే నిజంగా ఈనాడు మనం తిరుమలకి చక్కగా వెళ్ళిపోయి కూర్చుంటున్నాం. కాబట్టి మనకి వెంకటేశ్వర స్వామి వారి యొక్క గొప్పతనం ఎప్పటికీ తెలియదు. కష్టపడి సాధించుకున్న దాంట్లో వచ్చిన ధనములో ఉన్న తృప్తి నువ్వు ఆయాచితంగా తెచ్చేసుకుంటే దాని విలువ తెలియక దాన్ని పిచ్చిగా దాన్ని ఇతరమైనటువంటి దుర్మార్గమైనటువంటి కార్యాల వైపుకు నువ్వు ఆ ధనాన్ని మళ్ళిస్తావు. దానివల్ల అరిష్టాలు ప్రాప్తమవుతాయి. కాబట్టి సవ్యరీతిలో వచ్చిన ధనం, సవ్యరీతిలో సంపాదించుకున్నటువంటి పేరు ఇవి ఎప్పటికీ కూడా భ్రష్టు పట్టవు. కష్టపడి సంపాదించుకున్న వాడి ధనం ఎక్కడన్నా పోయిందా చెప్పమనండి. ఎందుకని? వాడి ధనం ఎక్కడా పోదు. వాడు చాలా జాగ్రత్తగా ఆ కష్టం తనకు తెలుసు కాబట్టి, ఆ రూపాయి విలువ తెలుసు కాబట్టి ఆ రూపాయిని అత్యంత జాగ్రత్తగా ఎక్కడ పెట్టాలన్న ఒక సంయమనంతో ఉంటాడు. అడ్డదారిలో డబ్బులు ఏదో ఒక రూపంలో సంపాదించాలనేటువంటి తాపత్రయపడి ఆ ధనాన్ని మూటగట్టుకుని తీసుకొచ్చి ఆ ధనముని రకరకాలైనటువంటి ప్రయోజనాలు పెట్టేసి అడ్డదారిలో వచ్చిన డబ్బుల్ని పోంగొట్టుకొని దాని మూలకంగా వ్యాధిగ్రస్తులై బాధలు పడుతున్నటువంటి వారిని ఎన్నో మందిని మనం చూస్తున్నాం. కొన్ని కోట్ల రూపాయలు సంపాదించి వీధిన పడిపోయి ఆఖరాకి తెచ్చుకున్నటువంటి పేరు ప్రతిష్ట పోంగొట్టుకొని నేడు అందరి దృష్టిలో చిత్కారానికి గురవుతున్నటువంటి వాళ్ళని మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడి నుంచి తీసుకోపోయేది ఏమీ ఉండదు. వెతుక్కోగలిగినటువంటి రూపాయలు ఏవి మూట కట్టుకొని పోయేది లేదు. కాబట్టి నువ్వు ఏమైతే ఎత్తుకోబోతున్నావో ఆ పుణ్యము, ఆ యొక్క పురుషార్థంగా నువ్వు ఎత్తినటువంటి సంపాదించినటువంటి పాప పుణ్యాలే నీ అందు వస్తాయి. కాబట్టి ఈ పుణ్యాన్ని ప్రవర్తించుకోవడానికి, నువ్వు పుణ్య ఫలాన్ని పెంచుకోవడానికి నా యాత్రని సవ్యమైన దీక్షతో క్రమంతో చేయమని చెప్పడమే. అటొక మూడు ఇటొకటి పెట్టి నీ యొక్క బ్రహ్మస్థానానికి మధ్యలో ఆ గురుస్వామి అనేటువంటి బ్రహ్మస్థానంగా మనం ఏదైతే చెప్పుకుంటున్నామో శిరస్థానం, ఆ సహస్రారం యొక్క బృహస్పతి స్థానంలో నట్టనడి మీద గురువు కట్టినటువంటి ముడి అక్కడ ఉంటుందండి. దానికి ముందున నువ్వు సంపాదించుకున్నటువంటి పుణ్యం ఏదైతే ఉందో ఆ పుణ్యానికి సంబంధించి ఆ స్వామివారి యొక్క నేతి టెంకాయ, కొబ్బరికాయ, మనం ఎత్తుకోబోయేటువంటి నేతి కొబ్బరికాయ ముడుపు మూట ఉంటుంది. వెనక నీ యొక్క జీవిత గమ్యం నడవడానికి నీకు ఆధారభూతమైనటువంటి ఆహారాన్ని ఇచ్చేటువంటి పదార్థాలని కొన్ని ఉంటాయి. ఇవే ఈ కాక అనేకమైనటువంటి తర్వాత మనం పంబ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవి తీసి స్వామివారికి సంబంధించి మాళికాప్రతమ్మకు సంబంధించినటువంటి మంగళకరమైన వస్తువులు, అట్లాగే స్వామివారి అభిషేక ద్రవ్యాలే పైకి మోసుకెళ్తాం. కాబట్టి ఇది వరకు రోజుల్లో ఇరుముడు కడితే 2 ముడులు ఇటు ఉంటే స్వామివారికి అమ్మవారికి, ఒక ముడి మధ్యలో మనకు తినుబండారాలు పై కట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ ఇరుముడు సంచులు మారిపోయినాయి. ఇప్పుడు 2 ఉంటాయి. ఎందుకంటే ఒక సంచిలో స్వామివారి నేతి బియ్యం, అంటే ఈ తీసుకుపోయే పదార్థాలను కూడా నెత్తి మీద పెట్టి చిన్న సంచిలో పెట్టడం అనే పరమార్థం ఏంటంటే, నువ్వు వెళ్ళినంతసేపు ఏదైతే ఆహారం తీసుకుంటున్నావో ఆ పెట్టుకున్నటువంటి ఆహారంతోనే నీ యాత్ర ముగించమని అర్థం. ఇప్పుడు అట్లా కాదు. ఈ యొక్క యాత్రకు బయలుదేరుతున్నటువంటి వారు పాపం స్వాముల మీద అభిమానంతో వారు కొంతమంది బిస్కెట్లు, కొంతమంది ఇంకేదో వారి అభిమానంతో ఇన్ని తీసుకొస్తారు. ఆ పండ్లు ఇటువంటి వస్తే నాదొక్క దివ్యమైన సలహా, అటువంటివన్నీ దారిలో మీరు అన్నార్తులు, ఆకలికి అలమటించేటువంటి పేదలు, బాగా బాధపడుతున్నటువంటి వారు అనేక మంది ఉంటారు. అనాథ శరణాలయాలు తగులుతాయి, అనేకమైనటువంటి పేదవాళ్ళు తగులుతారు. వారందరికీ ఈ యొక్క ఫలాలు, ఈ యొక్క బిస్కెట్లను దారిలో పంచుకుంటూ పోండి. వారు ఇచ్చినందుకు వారికి పుణ్యం, పంచినందుకు మీకు పుణ్యం వస్తుంది. మీ దీక్ష సవ్యంగా సాగుతుంది. ఇలా మీరు వెళ్ళేటప్పుడు మీరు ఇంటిలో తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆ యొక్క పదార్థాలు తీసుకొని యాత్రలో మధ్యలో తామస రాజస పదార్థాలు లేనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ యాత్రా క్రమాన్ని సాగించినట్టయితే తప్పకుండా ఉంటుంది. ఇక్కడ ఉపవాసం అనేటువంటి ఒక నియమం ఉంది. చాలామంది ఏమంటారంటే ఉపవాసం అనగానే ఏమీ తినకుండా ఉదయం నుంచి సాయంత్రం దాకా పస్తు ఉండి ఆ తర్వాత బిర్రుగా ఒక్కసారి రాత్రి చంద్రదర్శనం అయిన తర్వాత తినేసి హాయిగా నిద్రపోతారు. ఇది కాదండి ఉపవాసం. అలా ఉండమని ఏ శాస్త్రంలోనూ లేదు. నక్తం అంటే ఏమీ తినకుండా ఉండడమని
మనం ఏదైతే బిల్వాష్టకంలో ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వర నక్తం హౌష్యామి అని చెప్పబడినటువంటి ఆ నక్తం ఉంది, కానీ ఉపవాసానికి అర్థం అది కాదు. ఉపా అంటే సమీపం, వాస అంటే వసించడం. ఆ దేవుడికి సమీపంగా వసించడానికి ప్రయత్నిస్తూ చేసేటువంటిది కాబట్టి ఇది ఉపవాస దీక్ష. అంతేగాని నువ్వు ఉదయించి ఎండగట్టుకొని ఏమీ తినకుండా ఉండమని కాదు. స్వామివారి దీక్షలో ఏదైతే నిర్దేశించినటువంటి ఏదైతే క్రమ పద్ధతిలో తీసుకోవాల్సినటువంటి విధానాలు ఉన్నాయో ఆ విధంగా తీసుకోవాలి. ఈ దీక్షాకాలంలో చాలామంది ఈ యొక్క దీక్ష తీసుకున్న తర్వాత స్వామి మా ఇంటికి ఒక పూటకు భిక్షకు రండి, మా ఇంటికి ఒక భిక్షకు తీసుకురమ్మంటారు. ఈ భిక్షకి వెళ్ళేటువంటి వారు పిలిచే సమయం కానీ, వీరు వెళ్ళాల్సినటువంటి సమయం కానీ, శాస్త్రాప్రీతి చెయ్యాల్సినటువంటి సమయం మధ్యాహ్నమే. రాత్రిపూట అన్నం ఈ దీక్షా క్రమాలకి శుద్ధ వ్యతిరేకము. రాత్రిపూట పులిహోరని, పొంగలని, పప్పొంగలని ఇట్లా అన్నప్రసాదాలను అయ్యప్పకు పెట్టిన వారికి మంచిది కాదు, అలా తినడము మంచిది కాదు. ఇది తెలుసుకోవాలి అయ్యప్ప భక్తులందరూ కూడా. ఇది గట్టిగా మీరు ఆలోచించాల్సిన విషయం. అలా తినకూడదు. పగటిపూట శాస్త్రాప్రీతి చేసి చక్కగా స్వామివారికి ఆ మధ్యాహ్న పూట రాజస తామస పదార్థాలు, ఏదైతే తామస గుణాన్ని పెంచేటువంటిది, రజోగుణాన్ని పెంచేటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ యొక్క వెల్లుల్లి, ఉల్లి, ఈ మసాలా ద్రవ్యాలు. నేను కొన్ని దగ్గరలో నన్ను శాస్త్రాప్రీతికి రమ్మని భోజనానికి పిలిచి, స్వామి మీరు శాస్త్రాప్రీతికి రమ్మంటే తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత నేను భోజనం చేయలేదని వారు కలత చెందితే నేను ఒకటే నియమం చెప్పేవాడిని, నాకు కావలసినటువంటి పదార్థాలు వీరు ఇక్కడ చేయలేదు. నేను ఇంత ఉపవాసం, ఇంత నియమంతో చెప్పి నేను ఇంత దీక్ష చేస్తున్నటువంటి నన్ను మీరు పెట్టే పదార్థం వల్ల నన్ను ఇబ్బంది పెడతారు. ఎందుకంటే రాజస తామస పదార్థాలు మీరు వండారు, అక్కడ వెజిటబుల్ బిర్యానీ లాంటిది పెడతారు. ఏంటి అయ్యవారి స్వామివారి యొక్క సేవలో ఉన్నటువంటి వారు వర్జించాల్సినటువంటి పదార్థాలను అక్కడ పెట్టచ్చు. చాలా తప్పిది. కాబట్టి ఆ యొక్క ఎవరైతే పిలిచినటువంటి ఆ యొక్క అయ్యప్ప స్వాములు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సాత్విక ఆహారం, చక్కగా అంత పప్పు, నెయ్యి, అట్లాగే ఏదో కలిగినటువంటి కొద్ది మధుర పదార్థం, ఏదో ఒక స్వీట్ లాంటిది పెట్టచ్చు. అంతేగాని స్వాముల మీద నీకు ఉన్నటువంటి ప్రేమనంతా ఒక్క పూటలో ప్రదర్శించేసి వారు ఏదో తినాలని ఒక 20 రకాల ప్రసాదాలు పెట్టినట్టయితే అది మంచిది కాదు. అలా పెట్టకూడదు. ఉపవాస నియమానికి, నక్తం అనేటువంటి నియమాలకు రెండిటికి ఇది విరుద్ధం. కాబట్టి అయ్యప్ప స్వామి భజన చేసేవారు ఆ పూట మీరు ఈ స్వాముల వారికి పెట్టేటువంటి పదార్థాల మితంగా పెట్టి మిగతా వచ్చిన భక్తులందరికీ పెట్టండి. చక్కగా ఆ దీక్షాక్రమానికి ఒక సార్థకత చేకూరుతుంది. ఎవరైతే గృహస్థు, ఎవరైతే మాల వేసినటువంటి స్వామి తన ఇంటిలో ఏదైతే శాస్త్రాప్రీతి చేసి భజన చేసి శాస్త్రాప్రీతి చేస్తాడో ఈ యొక్క విధంగా చేసి చూడండి, తప్పకుండా మంచి ఫలితం వస్తుంది. మనం యొక్క ఆర్భాటానికి నేను ఆ స్వామి ఏదో 20 రకాలు పెట్టాను, నేను 18 రకాలు పెడతాను, నేను 20 రకాలు పెడతానని ఇది విందు భోజనం చేసేదానికి వచ్చేటువంటిది కాదు. ఇది తెలుసుకోవాలి. ఏది పడితే అది పెట్టడానికి ఇది దీక్షాక్రమం. దీంట్లో ఎట్లా పడితే అట్లా తినడానికి దీక్ష ఎందుకు? ఇంకా దీక్ష తీసుకోవాల్సిన అవసరం ఏమున్నది? తీసుకోవాల్సిన అవసరమే లేదు. కాబట్టి దీక్ష తీసుకునే వారికి ఆ దీక్షలో నియమించినటువంటి నియమాలని తప్పకుండా పాటించేటువంటి శక్తి, సామర్థ్యం రెండూ పెరగాలని అయ్యప్ప స్వామి వారిని మనసా వాచా కోరుకొని దీక్ష నియమం తీసుకోవాలి. స్వామి అలా ఉండేటప్పుడు నా యొక్క దీక్షకి భంగం కలగకుండా నన్ను ఎవరు అటువంటి ప్రోద్బలం చేయకుండా నన్ను అనుగ్రహించమని చెప్పి స్వామిని మొట్టమొదటిగా వేడుకోవాలి. నా యొక్క దీక్ష విఘ్నం కాకుండా చక్కగా సకల గుణాపేతంగా హాయిగా ఆనందప్రదంగా నా యాత్ర, శబరిమల యాత్ర ఎప్పుడు కూడా నిర్విఘ్నంగా పూర్తయి నాతో వచ్చేటువంటి నా సహచర స్వాములు కావచ్చు, గురుస్వాములు కానీ అందరూ కూడా సుఖంగా ఆనందంగా ఉండేటట్టుగా చెయ్యి స్వామి అని చెప్పి మొట్టమొదటిగా వినాయకుడిని నమస్కారం చేసుకుని మాల వేసుకోవాలి. ఇలా మాలాధారణ దీక్ష క్రమం గురించి చెప్తూ ఈ యొక్క 2వ శ్లోకంలో ఇంత గొప్పగా మనకి ఆ భగవంతుడు తన దర్శనాన్ని కలిగించాడు. కాబట్టి ఈయన దర్శపూర్ణ మాసాత్మనే అనే శివుడి గురించి చెప్పేటువంటి ఆ అంగన్యాస కరన్యాసాల్లో ఈశ్వరుణ్ణి అభిషేకం చేసేటప్పుడు దర్శపూర్ణ మాసాత్మనే ఇతి తర్జనీభ్యా నమః అంటారు. తర్జని అంటే విమర్శ చేసే వేలు. కాబట్టి ఆ తర్జనీ రూపంగా అంటే నిన్ను హెచ్చరిస్తున్నాను సుమా అని చెప్పేటువంటి అతి గొప్ప వ్రతం ఏదన్నా ఉందంటే అది శ్రీ అయ్యప్ప స్వామి వారి దీక్షావ్రతంగా
మనం చూడాలి. అందుకే అగ్నిహోత్రాత్మనే అంగుష్టాభ్యాన్నమః, అగ్ని సమానమైనటువంటి తేజస్సుని నీకు ఇచ్చేటువంటిది దర్శపూర్ణమాసాత్మనే తర్జనీభ్యానమః అని రుద్రుని గురించి చెప్పేటువంటి దాంట్లో ఈ తర్జని అంటే విమర్శ చేసే బృహస్పతి. ఆ బృహస్పతి ఈ వేలుగా జ్యోతిషశాస్త్రము సాంఖ్యశాస్త్రాలు చెప్పేటువంటి ఈ వేలు బృహస్పతి వేలు. దీనికి మాత్రమే విమర్శించే అర్హత ఉంది కాబట్టి అందరూ విమర్శ చేయాలన్నప్పుడు ఇలా చూపిస్తారు. ఈ 3 వేలు మన వైపు చూస్తుంటే ఆయన సత్యం కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇలా చూపించినప్పుడు 3 వేలు మన వైపు చూస్తున్నాయి కాబట్టి మనం ఎటువంటి తప్పులు చేయకుండా ఉండడానికి ప్రయత్నించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకని విమర్శ చేసేవాడు ఇలా చూపిస్తారు, ఎప్పుడు కూడా తర్జనీతో ఇలా బెదిరిస్తారు, ఇలా వైపు తన వైపు చూపించడు, ఇలా చూపించరు. కాబట్టి ఈ స్వామివారి యొక్క దీక్షలో అత్యంత నిష్టగా చేసేటువంటి విషయంలో ఎలాంటి రాజీ పడకూడదు. అర్ధరాత్రి వరకు ఈ యొక్క జప ఏదైతే భజన స్వామివారిని చేస్తున్నామో ఇది సహేతుకం కాదు. ఏదైతే సాయంత్రం 5:40 లక్ష్మీదేవి ప్రవేశిస్తున్నటువంటి శుభ సమయంలో సాయం సంధ్య వేళ అసురులను పారదోలేందుకోసం అసుర సంధ్యావేళ దీపాలు వెలిగించుకుని చక్కగా 8:30 9 గంటల వరకు ఈ భజన చేయొచ్చు. మరి ఈనాడు మనం కనుక చూసినట్టయితే ఏ వైపున వెళ్ళినా ఏ సందుగొందుల్లోకి వెళ్తున్న ఈ యొక్క కాలం, విశేషించి ఈ యొక్క కార్తీక మార్గశిర మాసాల్లో పాపం ఆ పక్క ఇంట్లో ఒక రోగగ్రస్తుడు, ఆయనకి పనికిరాదు, నిద్రపోవాలి, పగలంతా అతనికి నిద్ర రాదు, రాత్రిపూట ఏదో కొంచెం నిద్రపోదామని చెప్పి అలిసినటువంటి ప్రాణులకి 11 గంటలప్పుడు మనం లౌడ్ స్పీకర్లు పెట్టి అతనికి చిత్రవద చూపిస్తుంటాం. ఇది అవసరమా అండి అలా చేయడం? వారు ఏదైనా మాట్లాడితే దానికి ఇంకొక రంగు బులిమి అరవచ్చా అండి? తప్పు కదా. మనం చేయవలసినటువంటి ధర్మ ప్రకారం 9:30 కాదంటే ఇంకొక 10 నిమిషాలు, 10 గంటలకు దాటి ఇక ఎలాంటి ఇవన్నీ చేయకూడదు. కాబట్టి మనకి భజనా కార్యక్రమాన్ని అహోరాత్ర జపాలు చేసి భజన చేసేదైతే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాలు ఉంటాయి, ప్రత్యేకమైనటువంటి నియమాలు అక్కడ పెట్టి చేసుకోవచ్చు. కానీ అందరూ నివసించేటువంటి గృహ నివస మధ్యాల్లో, గృహ సముదాయాల మధ్యలో అనేక మంది ఉంటారు, చిన్న చిన్న పసిబిడ్డలు ఉంటారు. వారందరి ముందు ఈ లౌడ్ స్పీకర్లు పెట్టి వారిని మనం అంతగా హింసించి మనం ఆనందాన్ని పొందితే దీన్ని దైవిక ఆనందం అన్న రాక్షసానందం అంటారు. ఇటువంటి ఆనందం మనకు వద్దండి. ఆనందప్రదంగా చక్కగా స్వామివారు ఆయన రాక్షస సంహారం చేశాడు. ఆ రాక్షస సంహారం చేసినటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఎవరినో నొప్పించాలని నేను ఈ మాటలు చెప్పటం లేదు. జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిణామం మనం ఎలాంటి ధర్మపదం వైపు నడుస్తున్నాం అనేటువంటిది ఆలోచించుకోవాలి. భజన కార్యక్రమం నువ్వు చేయదలుచుకున్న దానికి ముందుగా నిర్ణయించుకున్నటువంటి సమయం ప్రకారం ఆనాడు నీ యొక్క నిత్యకృత్యాదులు ఏదైతే ఉన్నాయో ఆ రోజు నువ్వు ఇతర కర్మలు ఆ పూట ఆపేయాలి. ఆ పూట ఆపేసి ఆ దైవ కార్యం చేయాలి. ఆ దైవ కార్యాన్ని నువ్వు చేసి సాయంత్రం 8:30 9 గంటల లోపల నీవు ఆ యొక్క కార్యక్రమాన్ని ముగింపజేసి ఆనందంగా అందరినీ స్వామివారిని. ఎందుకంటే ఇక్కడ చూస్తే ఉభయతారకంగా భ్రష్టత్వం పడుతుంది. అటు పక్కన వేరే వారిని ఇబ్బంది పెడతావు, వారు భక్తులైతే పాపం నిన్ను నీకు చెప్పలేక ఆ భక్తితో నలిగిపోలేక వారు బాధపడుతుంటారు. అదే ఇంకొకరైతే అది తట్టుకోలేక వారు వెళ్ళి ఏ న్యూసెన్స్ కేసు పెట్టే ప్రమాదం కూడా ఉంటుంది. మాకు ఇబ్బందిగా ఉందండి అని. కాబట్టి మరి ఈరోజు పర్మిషన్ తీసుకొని మైక్ పెట్టుకునేంత పరిస్థితి తెచ్చుకునేటువంటి స్థితి మనకి ఎందుకు వచ్చిందండి? అంటే మనం చేయాల్సినటువంటి భజన ఎవరికి మనం ఆనందంగా చేసుకోవాలనుకుంటున్నాం, ఆనందంగా భజన చేసుకోవాలనుకుంటున్నాం, ఇది మంచి ఆలోచన. దాన్ని ఆనందప్రదమైనటువంటి భజన అందరూ వినాలనుకునేది ఇంకా మంచి ఆలోచన. అలా కాక నువ్వు అర్థం కానటువంటి ఏదేదో వాయిద్యాలు పెట్టి ఆ యొక్క వాయిద్యాల్లో నువ్వు ఏమి పాడుతున్నావో ఆ సాహిత్యం ఇప్పుడు చూసినట్టయితే అసలు అయ్యప్ప స్వామి భజనలు నేను చూసిన కాలంలో ఎంత ఆనందంగా చక్కగా ఒకే ఒక తబలా 4 తాళాలు ఒక చిన్న హార్మోన్ పెట్టి మీద ఆనందంగా ఉండే భజన. ఆ భజనలో ఒక మంచి పాటని కనుక మనం వింటే లేవయ్య లేవయ్య లేచి రావయ్యా వేచి ఉన్నామయ్య లేచి చూడయ్యా అంటే నిజంగా అయ్యప్ప స్వామి లేచి చూసినట్టుగా అనిపించేది. మరి ఈరోజు భజన చూస్తే ఏదో ఒక సినిమా సాహిత్యాన్ని తీసుకొని దాని ప్రకారం సాయంత్రం 4 గంటలకు భజన ప్రారంభానికి ఒక 4 గంటల ముందే ఇంతంత స్పీకర్లు పెట్టి ఆ యొక్క సినిమా సాహిత్యంతో మిళితమైనటువంటి ఆ పాటలే గుర్తుకొస్తాయి కదండి.
నువ్వు అటువంటి అంటే నీకు భావన అటుంటే ఎందుకు వస్తుంది అని ఇది మళ్ళీ అదొక ప్రశ్న, యక్ష ప్రశ్న. ఇది ప్రశ్న కాదు. నీవు ఏ తప్పు చేసి ఆ పాటని, అటువంటి పాటలు రచించేవారికన్నా కనీసం జ్ఞానం ఎక్కడికి పోతుందో తెలియదు. ఇటువంటి పాటలు కాదు కావాల్సింది. నీ స్వతహాగా నీ స్వయం ప్రతిభతో స్వామివారిని కీర్తిస్తూ స్వామి దివ్య కథాచరితాన్ని చేతులెత్తి చెంత నిలిచి వేడుకొందు స్వామి. ఎటువంటి పాట అండి? ఇటువంటి పాటల్ని మనం ఈరోజు అవన్నీ పక్కన పడేసి, ఎటువంటి మంచి మంచి పాటలు పక్కన పడేసి, ఏమిటో ఆ తెలియని అర్థం కాని పాటలు, మనకి అచ్చ తెలుగు భాష కూడా పోయి హిందీ పాటలు పాడేటువంటి రోజులు కూడా వచ్చాయి. ఇప్పుడే విన్నాను. వస్తూ ఆ హిందీలో ఒక సినిమా, ఏదో హిందీ సినిమా పాట తీసుకొని ఆ హిందీ సినిమా పాటకి అనుసరణగా పాట. ఎవరికి అర్థమవుతుంది? అక్కడ అందరికీ హిందీ వచ్చిన భక్తులు ఉంటారా? వారి దాంట్లో భావన అర్థమవుతుందా? అర్థం కాదు. అర్థం కాని భావనతో నువ్వు పాట పాడి ఎవరిని మెప్పించదలిచావు? అంటే నీకు ఆనందం వచ్చింది కాబట్టి నీకు నోటికి వచ్చిన పాట పాడి నువ్వు భజన చేస్తున్నావు కాబట్టి పక్కన వాళ్ళు నీకు భజన చేయాలనా? ఇది చాలా తప్పు. ఇటువంటి పోకడలు సనాతన ధర్మసారథి, సనాతన వారధికి కంకణం కట్టుకున్న మన ధర్మశాస్త్ర కూడా మనల్ని ఆ విషయాల్లో క్షమించు. కాబట్టి ధర్మశాస్త్ర అంటే ధర్మంగా ఉన్నటువంటి స్వామి కాబట్టి ఆయన్ని కీర్తిస్తూ చేసేటువంటి కీర్తనలు చాలా ఉన్నాయి. తూర్పు దిక్కుకు పోదామా, తుమ్మి పూలు తెద్దామా. ఎంత మంచి భాష అండి. ఇటువంటి భాష మనం పాడుతున్నాం ఈరోజు పాటల్లో. ఒక్క పాట, ఎటువంటి పాటలు? కొండల్లో నెలకొన్న కొండదేవరా, మా కోర్కెలన్నీ తీర్చవయ్య కొండదేవరా. ఏమండి సాహిత్యానికి కొరత? ఎంత మంచి పాటలు. ఇటువంటి పాటలు పోయి ఏదేదో పిచ్చి పిచ్చి సినిమా సాహిత్యాలు, ఆ సినిమాలకు బట్టి పాటలు. ఇది చాలా తప్పండి. ఇటువంటి పోకడలు అయ్యప్ప స్వామి వారి దీక్షలో రాకూడదు. అలా రాకుండా ఉండాలంటే మనం అందరం కూడా అయ్యప్ప స్వాములందరూ దాన్ని నియంత్రించి దాని అందు మార్గానికి నడుం కట్టాలి. ఏదైతే పర్యావరణానికి మేలు కలిగించేటువంటి హితకారమైనటువంటి వస్తువులు తీసుకెళ్ళమని చెప్పి మనం తెలుసుకుంటూ వెళ్తున్నాం ఎత్తుకొని, అటువంటి పర్యావరణానికి మేలు చేసేటువంటి విధంగా ఈ శబ్ద కాలుష్యాన్ని కూడా మనం అరికట్టుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు ఇంతంత పెద్ద పెట్టి శబ్ద కాలుష్యం చేసి కూడా ఇబ్బంది కలిగించకూడదు. చక్కగా శ్రావ్యమైన శృతితో మంచి కీర్తనలు వాడుకొని స్వామివారిని అర్చిద్దాం, ఆనందప్రదమైనటువంటి జీవితం గడుపుదాం, ఆనందంగా ఉందాం. ఎందుకంటే ఆయన ఆ యొక్క సాక్షాత్తు ఆ శివుడు అంటే శుభాన్ని ఇచ్చేటువంటి వాడు, విష్ణువు అంటే స్థితిని కలిగించేటువంటి ఆ ఇద్దరి ముట్టు శుభకరమైనటువంటి స్థితిని కలిగించే స్వామి మనకు అటువంటి స్థితినే కలిగించాలి. కాబట్టి మనం అటువంటి విధంగా మన యొక్క ధర్మపదగామిగా మన యొక్క తొలి అడుగు అటు పడాల్సినటువంటి అవసరం. మరి ఆ పావన పవిత్ర తీరంలో, పంబా నది తీరంలో పవిత్రంగా దాన్ని ఉంచాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది. అంతేకాకుండా ఆ గిరులలోని ప్రతి ఓషధి మొక్క మన జాతి వారసత్వ సంపదగా గుర్తించి ఆ యొక్క ఓషధులని, దాని యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయడం కోసం మనం ఏదో కాలుష్యం అక్కడ పడేస్తే, తీసుకోబోయినటువంటి ప్లాస్టిక్ లాంటి వ్యర్థాలు ఆ కొండల మీద పడేస్తే అక్కడున్న ఔషధీకృతమైనటువంటి మొక్కలకు అవి హాని చేసి ఆ చెట్లు చచ్చిపోతే మళ్ళీ అటువంటి చెట్లు మనం చూడాలంటే మన వల్ల కాదు. ఎట్లనో ఒక్కొక్క సాధనాలు వచ్చినప్పుడు ఒక్కొక్క విలువైన వస్తువులు కోల్పోతున్నాం. ఎప్పుడైతే మనకి ప్రసార మాధ్యమాల్లో ఇవి ఒక మొబైల్ ఫోన్లు ఎప్పుడైతే వచ్చాయో క్రమంగా మనకు పిచ్చుకలు అనేవి కనుక దూరం అయిపోతున్నాయి, కాకులు దూరం అయిపోతున్నాయి. జాతి సంపదగా కనపడేటువంటి సమస్త వస్తువులు ఒక్కొక్కటి మాయమైపోతుంటే ఆఖరాకి నువ్వు తిరిగి చూసుకున్నప్పుడు ఏమీ కనపడదు, నీకు ఉన్నటువంటి ఒక్క బొచ్చ తప్ప. కాబట్టి దీని మీద మనం ఒక అవగాహనతో, ఒక పరిపూర్ణమైనటువంటి జ్ఞానంతో స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడే ఈ క్రమశిక్షణాయుతమైనటువంటి పద్ధతిని పాటించడం కోసమే ఇంత దీక్షా క్రమాన్ని స్వామివారు మనకు నిర్దేశించాడు. శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప వారి దివ్య కథాచరితామృతంలో మనం మొదటి శ్లోకమైనటువంటి లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం అనేటువంటి శ్లోకానికి, అట్లాగే విప్రపూజ్యం విశ్వవంద్యం విష్ణుశంభో ప్రియం సుతం క్షిప్రప్రసాద నిరతం శాస్తారం ప్రణమామ్యహం అనేటువంటి ఆ శ్లోకానికి అర్థాన్ని తెలుసుకున్నాం. మరి ఈరోజు స్వామివారి యొక్క 3వ శ్లోకమైనటువంటి మత్త మాతంగ గమనం కారుణ్యామృత పూరితం
మత్తమాతంగ గమనం కారుణ్యామృతపూరితం సర్వవిఘ్నహరం దేవం శాస్తారం ప్రణమామ్యహం అనేటువంటి ఈ యొక్క శ్లోకానికి అర్థాన్ని, అట్లాగే అయ్యప్ప వారి స్వామివారి యొక్క క్షేత్ర వైభవంలో ఉన్నటువంటి మిగతా విశిష్టమైనటువంటి విషయాల్ని తెలుసుకుందాం. మత్తమాతంగ గమనం. మత్త అంటే ఒక విధమైనటువంటి భక్తి ప్రపత్తులు కలిగి ఉండడాన్ని మత్తం అంటారు. అట్లాగే ఉన్మాద స్థితిని పొందడం కూడా మత్తం అంటారు. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే మనం మత్తమాతంగం అంటే ఏదైతే మదించినటువంటి ఏనుగు, అట్లాగే గమనం ఎలా ఉంటుందంటే అతి నెమ్మదిగా ఉంటుంది. మత్తమాతంగ గమనం కారుణ్యామృతపూరితం. అలా వెళ్తున్నటువంటి ఏనుగు గురించి ఈ యొక్క శ్లోకంలో, అంటే ఏనుగుని ఎందుకు ఇక్కడ పోల్చాల్సి వచ్చింది అంటే, ఏనుగుకి అట్లాగే స్వామివారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధాలు కనుక మనం చూసినట్టయితే, స్వామివారు వెలిసినటువంటి ఏనుగుని లక్ష్మీ స్వరూపంగా చెప్తుంది. స్వామివారు వెలిసినటువంటి ఈ పావన కేరళ రాష్ట్రంలోని ఆ యొక్క ఆ అరణ్య ప్రాంతం అంతా కూడా ఆ కేరళ విశేషంగా ప్రసిద్ధి చెందినటువంటి దానికి చూసినట్టయితే అక్కడ ఏనుగులకి అత్యంత ప్రసిద్ధి కాంచినటువంటి రాష్ట్రం. అట్లాగే ఏనుగు సేవలు లేనటువంటి ఆలయాలు ఇంచుమించుగా మృగ్యంగా ఉంటాయి. ప్రతి దేవాలయం పేరెన్నిక కన్నా ప్రతి దేవాలయంలో కూడా ఏనుగుతో ఉన్నటువంటి సంస్కారమైనటువంటి సేవలు కనపడుతుంటాయి. అంతేకాకుండా ఆ రాష్ట్రంలో మత్తము అనేటువంటి దగ్గర తీగగా పాకుతున్నటువంటి ఒక తీగ ఏదైతే గమనంతో ఉన్నటువంటిది, అట్లాగే బాగా విశేషంగా అల్లుకున్నటువంటి పొదరిల్లు అనేటువంటి అర్థాలు కూడా కొన్ని విపర్య పదాల్లో వస్తాయి. కాబట్టి దీన్ని బట్టి చూసినట్టయితే కేరళ మనం కనుక గమనించినట్టయితే సుగంధ ద్రవ్యాలకు ప్రసిద్ధి. ఎవరైతే అయ్యప్ప స్వామి భక్తులు ఉన్నారో వీరందరూ కేరళకు వెళ్ళినప్పుడు తప్పకుండా లవంగాలు, ఏలకులు, మిరియాలు ఇటువంటి ద్రవ్యాలు అక్కడ విరివిగా పండుతాయి. కాబట్టి ఇక్కడ అటువంటి గమనాన్ని తెలియజేస్తుంది. అంటే ఏనుగులు ఇటువంటివన్నీ కూడుకున్నటువంటి దగ్గరనే ఆ గమనాన్ని మనం ప్రకృతిలో చూడవచ్చు. అంటే స్వామివారికి అటువంటి వనము ఏదైతే ఉందో ఆ వనాలకు అధిపతి అయినటువంటి వాడు కరివదనుడు అయినటువంటి ఆ వినాయకుడికి ఈయన తమ్ముడు కాబట్టి ఆయన్ని ఉద్దేశించి వినాయకుడిని మనం చూడాల్సినటువంటి క్షేత్ర వైభవంగా కింద ఈ స్వామిని అక్కడ మనం దర్శించేటువంటి ఒక గొప్ప అదృష్టాన్ని స్వామివారు కలుగజేస్తున్నారు. ఇక్కడ మనం ఇంకా గొప్పగా మనం ఆలోచిస్తే స్వామివారు మొన్న ఏదైతే మనం కొండ మీద చెప్పుకున్నామో శబరిగిరి సన్నిధానానికి వెనుక వైపుగా ఏనుగుల కొలను అన్నటువంటి కొలను ఉంది. ఇక్కడ ఈ మాతంగ గమనం కారుణ్యామృతపూరితానికి ఆ ఏనుగుల కొలకి ఒక మంచి సంబంధం ఉంది. ఒకానొక సమయంలో స్వామివారు భూమిలోకి అవతరించినటువంటి శుభవేళ, ఆ హరిహరసుతుడు ఆలయం వెలసినటువంటి శుభవేళ, మానవ మాతృలు ఎవ్వరూ కూడా స్వామివారి దర్శనానికి పోవడానికి సాహసించలేనటువంటి రోజుల్లో ఆ స్వామివారి యొక్క మూర్తి మీద అపరిమితమైనటువంటి భక్తి విశ్వాసాలు కలిగినటువంటి ఏనుగులన్నీ కూడా వచ్చి ఆ స్వామివారికి భస్మకుల క్షేత్రానికి వాయువ్య భాగంగా, అంటే స్వామివారి యొక్క దానికి అటువైపుగా ఏనుగుల కొలంలో ఉండి అక్కడి నుంచి నీటిని నింపుకొని తమ తొండాలతో ఈ యొక్క స్వామివారి ఆలయం దగ్గరకు వచ్చి కింద నుంచి ఏకధారిగా స్వామివారి యొక్క 18 మెట్టులని, అట్లాగే స్వామివారిని మూర్తిని అభిషేకించేటువంటి విధానం ఉండిందట. ఇది అత్యంత ఆశ్చర్యం. ఎందుకంటే మనం గనక చూసినట్టయితే ఏనుగులు నీటిని తొండంలో బిగిసి పట్టిన తర్వాత మహా అంటే ఒక 10 నిమిషాలు ఉంచగలం, లేదు 20 నిమిషాలు ఉంచగలం. అంతకు మించి ఉంచడం బహు దుర్లభం. ఆ తర్వాత ఆ నీళ్ళని ఖచ్చితంగా అది ఏదొక్కది వదిలేస్తుంటుంది. ఇలా పట్టుకొని అలా నీళ్లు కొడుతూ ఉంటుంది. అది అందరూ చూస్తూ ఉంటారు. ఏనుగు నీళ్లు తొండంతో కొట్టడం, పైకి ఎదజల్లడం. మనం కనుక మాకు దగ్గరగా ఉన్నటువంటి క్షేత్రం చూసినట్టయితే శ్రీకాళహస్తి క్షేత్రంలో ఏనుగు వచ్చి స్వామివారిని అరణ్య ప్రాంతంలో ఆనాడు శుభ్రం చేసి చక్కగా నీళ్లతో అభిషేకించినటువంటి ఘట్టం కూడా, స్వర్ణముఖి నది నుంచి నీళ్లు తెచ్చి కట్టిన కూడా మనం చూడవచ్చు. ఇక్కడ ఈ ఏనుగులన్నీ కూడా ఏమండి ఇవి ఎట్లా అభిషేకించేవంటే స్వామిని, ఒక ఏనుగు, ఒక చిన్న పిల్ల ఏనుగు తల్లి ఏనుగు మీద నిల్చుంటే మరొక ఏనుగులు దాని వెనక వరుసగా ఒక క్రమపద్ధతిలో నిలబడి ఈ మొదట ఉన్నటువంటి ఏనుగు తల్లి ఏనుగు ఏదైతే ఉందో ఆ తల్లి ఏనుగు ఈ పిల్ల ఏనుగు యొక్క తొండంలో నీళ్లు కొడితే
ఈ పిల్ల ఏనుగు ఎత్తు అంటే ఆ నిలబడినటువంటి ఏనుగులు మామూలు ఏనుగు కాదు, ఒక్కొక్క ఏనుగు కూడా కనీసం అంటే ఒక 13 అడుగులు ఎత్తులో ఉండేటువంటి పరమ పవిత్రమైన పెద్ద ఏనుగులు. ఆ ఏనుగు మీద నిలబడ్డ చిన్న ఏనుగు ఏదైతే ఉందో అదొక 7 అడుగులు ఎత్తు ఉండేది. అంటే ఆ ఏనుగుకి అలా పైన ఏనుగుని ఎక్కించుకోవాలి అని జ్ఞానాన్ని నేర్పింది ఎవరు? అటువంటి జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి వాడు ఆ స్వామి. ఆ ఏనుగు తను కూర్చుంటే ఈ పిల్ల ఏనుగు దాని మీద మూపురం మీద ఎక్కి కూర్చుంటే నీళ్లు పట్టుకున్న తర్వాత పిల్ల ఏనుగు కూడా నీళ్లు పట్టుకొని దాని మీద కూర్చుంటే వెనకున్నటువంటి ఏనుగులన్నీ కూడా నీళ్ళు ఎత్తుకొని ఒక క్రమబద్ధంగా ఈ స్వామివారి ఆలయం దగ్గరకు వచ్చి ఏదైతే మనం ఈ రోజున ఎవరైతే ప్రత్యేకంగా అతిథులు వెళుతూ ఉంటారో ఆ విఐపి మార్గం ఏదైతే ఉందో ఈరోజు ఆ విఐపి గేట్కి, అట్లాగే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారుగా ఉన్నటువంటి ఈ పక్క గేట్కి మధ్యలో ఆ మల్లికాపురం మనం ఎక్కడైతే మనం కన్నిస్వామి పదునెట్టాంబడి ఎక్కబడేటువంటి దగ్గర ఎక్కడైతే మెట్లు కొడుతూ ఉంటాడో మెట్లకి టెంకాయలు కొడుతూ ఉంటారు. ఇప్పుడైతే కొట్టనేయట్లేదు, ఒకప్పుడైతే కొట్టనిచ్చేవారు. అక్కడ వరుస క్రమంలో పెద్ద ఏనుగు నిల్చుంటే ఆ నిల్చున్న ఏనుగు నుంచి ఈ పిల్ల ఏనుగు ఆ నీటిని స్వామివారికి అభిషేకించేది. మరలా దానికి నింపుకోవడానికి నీళ్ళు కావాలి కదా, వెనుకున్నటువంటి నీళ్లు పట్టుకున్నటువంటి ఏనుగులన్నీ కూడా ఒకదానికొకటి నీళ్ళని ఆ తొండాల్లో నింపి స్వామివారికి అభిషేకం చేసేవాట. ఇది కూడా నాకు దైవదత్తంగా కేరళ ప్రాంతానికి చెంది నంబియార్ అంటే తమిళనాడు ఎవరైతే ప్రముఖ సినిమా హీరో నంబియార్ అయ్యప్ప స్వామి భక్తులు ఉన్నారో ఆయన వచ్చేటువంటి మార్గం ఒకటి ఉంది, వండి పెరియార్ మార్గం అంటారు. అత్యంత భయంకరమైంది, పెద్ద పులు తిరిగే మార్గం. కొన్ని చోట్ల వంగి పొదల్లో దూరుకుంటూ అమిత కష్టభరితమైనటువంటి యాత్ర అది. ఆయన తమిళనాడు నుంచి ఆ వండి పెరియార్ మార్గంలో వచ్చేవారట ఎంబీఆర్. ఈ కేరళ గురుస్వామి అనేటువంటి ఒక పెద్ద ఆయన ఆ స్వామివారు ఈయనకి నంబియార్ నుంచి ఉన్నటువంటి ఆయన శిష్యుడు నాకు ఒక ఆయన ఈ కథని చెప్పడం జరిగింది. ఇది వినడానికి కూడా అంత ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే అలా ధరించినటువంటి ఏనుగులు ఉన్నాయి కాబట్టి అక్కడ ఏనుగులు కొలనటువంటిది అత్యంత విశేషమైనటువంటి స్థలంగా వెలిగింది అని చెప్పి మనకు ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఇటువంటివి ఇంకా శబరిమగిరిలో అనేకం ఉన్నాయి, అనేకమైనటువంటి విశేషాల శబరిగిరి క్షేత్రం నిండా. మనం ఈరోజు తిరుమల క్షేత్రంలో అందరికీ ఎన్ని క్షేత్రాలు తెలుసాయంటే తిరుమలలో ఎవరికి తెలుసు? స్వామి తిరుమలలో స్వామివారు ఉన్నారు తెలుసు, పక్కనే వరాహస్వామి ఉన్నారు తెలుసు, ఆ తర్వాత ఆకాశగంగ తెలుసు, పాప వినాశనం తెలుసు, జాబాలి తీర్థం తెలుసు అని చెప్తారు. మరి ఇంకొంచెం గట్టిగా అడిగితే 7 కొండలు ఎక్కేటప్పుడు 7 గిరులు వృషభాద్రి, అంజనాద్రి, గరుడాద్రి అన్నీ చెప్తారు. కానీ కుమారధార అనేటువంటి ఒక తీర్థం ఉందని, అందుకు అడవులో పోవాలని, ఇటువంటి తీర్థాలు ఆ స్వామివారి తీర్థాలు ఏవైతే ఉన్నాయో స్నానం చేసే తీర్థాలు ఆ యొక్క వెంకటాద్రి కొండల్లో అంతా ఉన్నాయనేటువంటి సంగతి చాలా కొద్ది మందికి తెలుసు. కాబట్టి ఆ శబరిగిరి మీద ఉన్నటువంటి క్షేత్రం కూడా తిరుమల స్వామివారి కలియుగ వైకుంఠ ఎటైతే స్వామివారు కలియుగ ప్రత్యక్ష దైవంగా ఉన్నారో అట్లాగే అయ్యప్ప స్వామివారు కూడా కలియుగ ప్రత్యక్ష దైవంగా వెలిసినటువంటి స్వామివారు హరిహర సుతుడు. ఈయన కొండ మీద అన్ని విశేషాలు, ఈయనకున్న భస్మకుళం కానీ ముందున్నటువంటి ఆ హోమతుని కానీ ఇవన్నీ కూడా మనకి చూడవచ్చు. నిన్నటి దినమున మనం చెప్పుకున్నటువంటి శ్లోకంలో క్షిప్రప్రసాద నిరతం అన్నారు. క్షిప్రప్రసాదం అంటే వేగవంతంగా అందింపబడినటువంటి ప్రసాదం. మరి స్వామివారికి వేగవంతంగా అందించే ప్రసాదం మనకేంటంటే అత్యంత వేగంగా తయారు చేసి పెడుతున్నటువంటిది అరవణ పాయసం. ఇప్పుడు మనం ఏదైతే స్వామివారి ప్రసాదం తెచ్చుకుంటున్నామో ఆ పాయసాన్ని అత్యంత వేగంగా తయారు చేస్తూ ఉంటారంటే ఒకవైపు దాన్ని ఒకవైపు తయారు చేస్తుంటే మరొక వైపు ఉడుకుతున్నది తీస్తుంటే కొత్తది ఉడుకుతుంటుంది. అంటే ఒక్కసారి పాకం పట్టేంత వరకే సమయం పడుతుంది. ఒక్కసారి పాకం పట్టేశాక ఆ పాకంలో సగభాగం ఉండగా సగభాగం తీస్తుంటే మరో ఇంకో సగభాగంలో మళ్ళీ పోస్తుంటే అంటే ఇది రొటేషన్ అంటే ఒకే పద్ధతిలో జరుగుతూ ఉంటుంది. కాబట్టి నిరంతరాయంగా వచ్చే భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రసాదం డబ్బాలను అందిస్తూనే ఉంటారు శబరిగిరిలో. అంతేగాక అదే విధమైనటువంటి అదే క్రమ పద్ధతిలో అనేకమైనటువంటి భక్తులకి ఇబ్బంది కలగకుండా బెల్లం పొంగల్ కూడా అత్యంత వేగవంతంగా ఇదే ప్రాసెస్లో తయారు చేస్తారు. ఆ తయారు చేసినటువంటి ప్రసాదాన్ని చక్కగా అక్కడ ఉన్నటువంటి ఆకుల్లో పెట్టి మనకి ఏదో కలిగిన స్వామివారి రీత్యా కొంత ద్రవ్యాన్ని తీసుకుని మనకి ఇస్తారు. ఆ పొంగల్ అమృతప్రాయంగా ఉంటుంది. తీసుకోవాల్సినటువంటి ప్రసాదం అది. వెళ్ళినటువంటి ప్రతి భక్తుడు కూడా అరవణ పాయసం తీసుకుంటారు, కానీ ఆ ప్రసాదం స్వామివారి పొంగల్ని చాలామంది మర్చిపోతూ ఉంటారు.
ఆ పొంగలి ప్రసాదం, ఆ అన్నదాన ప్రసాదం అయ్యి ఆ పొంగలికి వాడేటువంటి బియ్యం కూడా ఎక్కడయో తెలిస్తే మనకు అత్యంత ఆశ్చర్యం వేస్తుంది. ఏదైతే మీరు తీసుకెళ్ళినటువంటి ఈ యొక్క ఇరుముడి బియ్యం అన్నీ కూడా మనం ఎక్కడైతే సమర్పించేసి ఆ హుండీలో పోస్తుంటామో, చాలామంది ఇరుముడి కట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆ బియ్యం తీసేసుకొని ఆ యొక్క ఎవరైతే గురుస్వామి ఉన్నారో ఆయన అందరికీ మళ్ళీ తిరిగి కొద్దిగా ఒక్కొక్క పిడికడ బియ్యం భిక్ష బియ్యం కింద పెట్టేసి ఆ తక్కిన బియ్యాన్ని ఎత్తి ఆయన అక్కడ అయ్యప్ప స్వామి వారి హుండీలో పోయాలి. కానీ కొంతమంది గురుస్వాములు తెలియక లేకపోతే తెలిసో మరి ఆ బియ్యం కూడా మూట కట్టుకొని ఇంటికి తెచ్చుకుంటారు. అలా తేకూడదు. అక్కడికి తీసుకెళ్ళినటువంటి ఆ బియ్యం ఏదైతే భిక్ష పెట్టిన బియ్యం అంతా కూడా హుండీలో పోసేస్తారు. అలా పోసినటువంటి ఆ బియ్యం అంతా తీసి అట్లాగే వీరు సమర్పించినటువంటి ఏది పంచామృతం రూపంలో తీసుకెళ్ళినటువంటి బెల్లం గడ్డలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసి చక్కగా ఆ మీరు తీసుకెళ్ళినటువంటి ఆ జీడిపప్పు, ఆ ద్రాక్ష, యాలకులన్నీ అక్కడ సమర్పించాలి పంచామృత అభిషేకానికి. అవన్నీ అక్కడ ఇచ్చేస్తే అవన్నీ తీసినటువంటి ఆ యొక్క ఆలయం వారు దాంతో చక్కగా ఆ ప్రసాదాన్ని తయారు చేస్తారు. ఆ బియ్యం మనం ఇచ్చినటువంటి ఎరువుడు బియ్యం. మరి చూడండి ఇక్కడ ఎంత సామరస్యాన్ని, ఎంత గొప్ప నీతిని స్వామివారు చెప్తున్నారంటే, అన్నం ననింద్యాత్, అన్నాన్ని నిందించకూడదు. అది ఎవరు పెట్టినా ఆ వేళప్పుడు అన్నం పెడితే తప్పక తినాలి. అన్నం ననింద్యాత్, అన్నం న పరీక్షిత నకూర్యాత్ అంటుంది వేదం. అన్నం పరబ్రహ్మ స్వరూపంగా ఆ ఆకలి వేసిన వేళ మధ్యాహ్నం 12 గంటల 1 గంట మధ్యలో నిన్ను ఎవరైనా ఆహారానికి రమ్మంటే అప్పుడు నువ్వు అన్నం తినను అని చెప్పకూడదు. తప్పనిసరిగా నీకు అటువంటి తినకూడదు అనేటువంటి కామ్యం ఉంటే భోజనం టైంకి ఏ ఇంటికి కూడా నువ్వు వెళ్ళకూడదు. వెళ్ళితే వాళ్ళు తినమన్నప్పుడు ఇక మారు మాట లేకుండా తినేయాలి. నీకు ఒక నిష్ఠ, వైదిక నిష్టలు ఇటువంటివన్నీ ఉన్నప్పుడు, నువ్వు ఒక ఉపవాస దీక్షలో ఉన్నప్పుడు భోజన సమయానికి ఆ వేళకు ఆ బ్రాహ్మణ ఆసన్నమాయే అనింది వేదం. అంటే తినే వేళకు ఆ బ్రాహ్మణ ఆసనమైన అంటే సాక్షాత్ విష్ణువు వచ్చినాడని భావన. విష్ణువు వచ్చినాడని భావన కాబట్టి వారు పెడతారు. పెట్టినప్పుడు మనం తినను అని చెప్పకూడదు. భోజనం వేళకి ఎవరు ఏది పెడితే నీకు నచ్చినటువంటిది రాజసము, తామసముగా అన్నటువంటి పదార్థం అయితే తిని రావాలని చెప్పి శాస్త్రం చెప్తుంది. అన్నం నింజాత్, అన్నం పరీక్ష. అన్నం తినేటప్పుడు కూడా చాలామంది ఆ అన్నాన్ని ఇటు ఇందులో పురుగులు ఉన్నాయా, రాళ్ళు ఉన్నాయని ఏరి తింటారు. ఇలా కూడా అన్నాన్ని పరీక్షించకూడదు. అన్నన్న కూర్యాత్, అన్నం కింద పడినటువంటి అన్నాన్ని ఎత్తి మళ్ళీ ప్లేట్లో వేసుకోకూడదు. భూమి కోరినటువంటి అన్నాన్ని భూమి మీద వదిలేయాలి. ఇటువంటి నియమాలన్నీ కూడా అన్న సూక్తం అనేటువంటి వేద మంత్రాల్లో మనం దర్శించవచ్చు. ఈ అన్న సూక్తం పితృకార్యాల్లో అంటే ఏదైతే తండ్రికి, తల్లికి ఎవరైతే గతించిన పెద్దలు ఎవరైతే ఉన్నారో, తల్లిదండ్రులు కావచ్చు, తాతలు కావచ్చు, మేనమామలు కావచ్చు, వారికి అందరికీ కూడా తిథి సంస్కారాలు చేసేటప్పుడు ఆ అన్నం పెట్టినప్పుడు ఈ మంత్రాలు చెప్తారు. అది శ్రవణ మంత్రం. ఇటువంటి మంత్రాలన్నీ కూడా చెప్పడం, త్రిశుపర్ణ మంత్రాలు ఇవన్నీ చెప్తారు. తరింపజేసేటువంటి ఈ మంత్రాలన్నీ కూడా చెప్పే సమయంలో ఖచ్చితంగా అన్నాన్ని గురించి ఇటువంటి మంచి అన్న సూక్తాన్ని మనకు వేదం ఇచ్చింది. కాబట్టి ఇక్కడ ఆ ప్రసాదం తెచ్చినటువంటి బియ్యం ఏదైతే ఉందో ఆ బియ్యం అక్కడ అయ్యప్ప స్వామి వారి సన్నిధిలో ఎవరు కూడా కులాలకు అతీతమేను, ఎవరు తెచ్చిన బియ్యమైనా అక్కడ కలిసిపోతాయి. వారు ఏ వర్ణం వారైనా, ఏ మతస్థులైనా వారు ఇరుముడి కట్టుకొని తీసుకొచ్చినటువంటి ఈ పరమ పవిత్రమైనటువంటి ఆ యొక్క బియ్యం అయితే ఉన్నాయో అవన్నీ కూడా హుండీలో పోసేసిన తర్వాత దాన్ని తీసి ముందుగా ఈ ప్రసాదం చేసి మిగిలిన దాంతో అన్నదానం కూడా చేస్తారు అక్కడ. ఎందుకంటే శరణఘోషలోనే మనం చూడవచ్చు, అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప అని. కాబట్టి నిరంతరం అన్నదానం కూడా, అన్నం కూడా వండి పెడతారు. కాబట్టి ఈ తీసుకెళ్ళేటువంటి భిక్ష బియ్యాన్ని అక్కడ పోసి రావాలి. ఇటువంటి గొప్ప విశేషాలని ఆ తంత్రి నాకు తెలియజేశాడు. కాబట్టి ఏనుగులు ఏదైతే ఉన్నాయో అవి మత్తమాతంగ గమనం, అవి అమిత నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి అవి గమనం మధించినటువంటి మాతంగ గమనం, మత్తమాతంగ గమనం కారుణ్యామృత పూరితం. అవి కరుణ కోరుకుంటూ కారుణ్యామృతమైన దృష్టి కలిగినటువంటి ఈ స్వామిని దర్శించాయి. కాబట్టి అవి నడిచినటువంటి గమనాన్ని నెమ్మదిగా నడిచి అతి నెమ్మదిగా వెళ్ళి స్వామివారికి అమిత భద్రంగా అభిషేకం చేసినాయి. కాబట్టి ఆయన ఈ శ్లోకానికి అర్థాన్ని అలా వివరించి నాకు చెప్పాడు. ఇలా ఏదైతే చక్కగా స్వామివారిని అర్చించినటువంటి ఆ మత్తమాతంగ గమనం కారుణ్యామృత పూరితం సర్వ విఘ్నహరం దేవం, ఇక్కడ వినాయకుడిని మళ్ళీ తీసుకొచ్చాడు. అందువల్ల ఏమవుతుంది, అలా ఆ ఏనుగు రూపంలో ఉన్నటువంటి ఆ
ఏదైతే ఏనుగులు కొలిచినటువంటి ఆ స్వామిని మనం గనక అర్చిస్తే ఆ వినాయకుడు సాక్షాత్ గణేశుడు గజముఖుడు కాబట్టి ఆయన నీ యొక్క విఘ్న దోషాలని తొలగించేస్తాడు. ఎటువంటి విఘ్న దోషాలున్నా ఆయన తొలగించేందుకు సమర్థుడు కాబట్టే ఆయనని మనం ఇక్కడ కనుక ఈ యొక్క స్వామివారి అయ్యప్ప వారి ఈ యొక్క శరణుఘోషలో కనుక మనం చూసినట్టయితే కారుణ్యమూర్తి ఆయన అంటే అరియంగా వయ్యావే అంటారు. అంటే ఈ తమిళంలో కేరళలో ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అర్థాలు కొన్ని కలిపి మన శరణఘోషలో అన్ని రకాల భాషలు ఉంటాయి. ఒక్క సంస్కృతం కాదు, అట్లాగే ఈ యొక్క కర్ణాటక భాష కావచ్చు, అట్లాగే కేరళ భాష కావచ్చు, తమిళ భాష కావచ్చు, అన్నీ అందులో కలిసిపోయి ఉంటాయి. అందుకే స్వామియే శరణమయ్యప్ప, హరిహర సుతవే శరణమయ్యప్ప, ఆర్యంగావయ్యావే శరణమయ్యప్ప, అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప, ఇటువంటి పదాలు. పదునెట్టాంబడి అంటే అది పదునెట్టాంబడి అంటే అది తమిళ భాష. కాబట్టి అన్ని భాషలు, అన్ని వర్ణాలు, అన్నీ కూడా సమస్తం కూడా అయ్యప్ప వారి సన్నిధిలో ఏకీకృత రూపంగా చూసేటువంటి భాగ్యాన్ని కలిగించేటువంటిది ఈ శ్లోకం. మత్తమాతంగ గమనం కారుణ్యామృతపూరితం సర్వవిఘ్నహరం దేవం శాస్తారం ప్రణమామ్యహం. ఇక్కడ అటువంటి విఘ్న దోషాలని ఆ యొక్క వినాయకుడు తీర్చేస్తాడు. కాబట్టే స్వామివారి యొక్క పదునెట్టాంబడి దగ్గర మొట్టమొదటగా వినాయకుడికి నీవు బయలుదేరేటప్పుడు మొట్టమొదట యొక్క సన్నిధానం మనం పంబానది దగ్గర ఎక్కబోయేటప్పుడే కన్నెమూల మహాగణపతి భగవానే అని అక్కడ కొబ్బరికాయ కొడతాం. తిరిగి మరల పైకి వచ్చాక స్వామివారి పదునెట్టాంబడి దగ్గర మళ్ళీ వినాయకుడికి నమస్కారం చేస్తాం. అంటే ఈ యొక్క ఎక్కేటువంటి దగ్గర నుంచి ఆ చేరే గమ్యం దాకా నీకు ఎలాంటి విఘ్నాలు లేకుండా, ఎలాంటి తోపుడులు నీ మీద పడకుండా ఆనందంగా నిన్ను శబరిగిరికి తీసుకొచ్చేదండి. ఇక్కడ ఇంకొక చిత్రాన్ని కూడా మనం చూడవచ్చు. ఏనుగులు మత్తమాతంగా గమనం అంటే చిన్నగా నడుస్తుంటే ఏనుగు నడక అద్భుతంగా ఉంటుంది. అయ్యప్ప స్వామి వారి భక్తులు కూడా ఆ యొక్క గమనం ఏనుగు నడకలాగా మందగమనంగా చిన్నగా నడవాలి. ఇక్కడ మందగమనం అంటే మందుడు అంటే శనీశ్వరుడు, గమనం అంటే నడక. కాబట్టి ఇక్కడ మందగమనం అంటే శనీశ్వరుడు నడక అంటే 2.5 సంవత్సరం ఒక్కొక్క రాశిలో ఆయన ఉంటాడు. మాతంగ గమనం మందగమనం కింద కూడా చూసినట్టయితే ఏదైతే మనం ఏలిన నాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని అని చెప్పుకునేటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాలను కూడా, ఏలినాటి శని దోషాలను కూడా ఆ స్వామి తీసివేయడానికి సమర్థుడు అని చెప్పేందుకు ముందు శ్లోకాల్లో మనకి శనీశ్వరుడి పాదని ఎలా తొలగిస్తున్నాడని చూడవచ్చు. ఇక గ్రహదోషాలని ఆయన ఎలా తొలగిస్తున్నాడు అనేటువంటి చూస్తే మొట్టమొదటి శ్లోకంలో మనం లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం అని చెప్పుకున్న శ్లోకంలో లోకవీరమైనటువంటి సూర్య చంద్రులు రూపాలను అక్కడ దర్శింపజేసి మనకి గ్రహదోషాలను నివర్తి చేసేటువంటి శక్తిని ఆ స్వామి మనం చూడవచ్చు. అట్లాగే విప్రపూజ్యం విశ్వవంద్యం విష్ణు శంభో ప్రియం సుతం క్షిప్రప్రసాద నిరతం శాస్తారం ప్రణమామ్యం అనే ఈ పద్యంలో, ఈ యొక్క శ్లోకంలో మనం ఆ స్వామివారి యొక్క వైభవాన్ని, బ్రాహ్మణ వైభవం అంటే విప్రప్రియ అంటే ఎవరంటే సాక్షాత్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, విప్రులకి ప్రియమైనటువంటి వాడు, బ్రాహ్మణ ప్రియ వంశవృద్ధికారక అని చెప్పబడినటువంటి ఆ స్వామివారు ఎవరైతే ఉన్నారో ఆయనని ఇక్కడ మనం దర్శించాం. అంటే దీని అర్థం ఏమిటి? మనం మొట్టమొదటగా దర్శించినటువంటి సూర్యచంద్రులను అక్కడ దర్శనం చేశాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వరూపంగా ఆ అంగారకుడి దర్శనం. అందుకే ఆ అంగారక స్వరూపం అయినటువంటిది, అంగార అంటే నిప్పు కూడా, నిప్పు కణికలాగా మెరిసిపోతున్నటువంటి దేహం కలిగినటువంటి వాడు, ఆ భూమికి, విష్ణువుకి, అట్టగే శివుడికి, భూమికి అందరికీ వరప్రదాయనిగా జన్మించినటువంటి వాడైనట్టు ఆ అంగారుడు అనేటువంటి, అంగారకం అంటే ఎర్రని నిప్పు కణిక లాంటి వాడైనటువంటి కుజగ్రహాన్ని మనం చూడవచ్చు. కు అంటే చెడు అని, జా అంటే జన్మ, కుజాగ్రహం అంటే చెడు జన్మ కలిగిన వాడు అని. అంటే చెడుని నాశనం చేసేందుకు జన్మించినవాడు, చెడు ప్రవర్తన కలిగించేవాడు, చెడుని కలిగించేందుకు కారణమైనవాడు, పాపాలను చేయించేందు ఆసక్తిని ప్రదర్శింపజేసి మానవుడిని వక్రమార్గం వైపు లాగుతూనే మరల జ్ఞానం వైపు పొందేటువంటి ఆ యొక్క గ్రహస్థితిని బట్టి నెట్టేటువంటి వాడైనా ఆ కుజగ్రహాన్ని మనం ఇక్కడ అంగార రూపంలో దోషం నివృత్తి చేసుకోవచ్చని 2వ పద్యంలో మనం చూడవచ్చు. ఇక ఈ 3వ పద్యంలో
ఏదైతే 3వ శ్లోకం ఏదైతే ఉందో స్వామివారి యొక్క 3 శ్లోకాల్లో ఈ మత్తమాతంగ గమనం కారుణ్యామృత పూరితం సర్వ విఘ్నహరం దేవుని దగ్గర బుధుడు అనేటువంటి ఈ గ్రహాన్ని మనం ఎలా దర్శించవచ్చు అంటే, పండితులు సత్వగుణం కలిగి తామస గుణాలు లేక చక్కగా నెమ్మళంగా మాట్లాడతారు. ఎలాంటి తొందరపాటు తొట్టుపాటు ఉండవు. పండితులు మాట్లాడుతుంటే ఎలా ఉంటుందంటే చక్కగా ఎలాంటి దోషం లేకుండా చక్కగా మాట్లాడతాడు. కాబట్టి ఈ బుధుడు జ్ఞానానికి సూచిక కాబట్టి ఆ జ్ఞానానికి అమితమైనటువంటి జ్ఞానం కలిగినటువంటిది ఆ యొక్క ఏనుగు కాబట్టి ఏనుగు జ్ఞానాన్ని గురించి ఐరావత జ్ఞానం గురించి పురాణాల్లో చక్కటి కథలు మనకి కనపడతాయి. అంతటి జ్ఞానం కలిగినటువంటి ఆ ఐరావత దర్శనాన్ని, అట్లాగే దాని మూలకంగా బుధగ్రహ దోషాన్ని, అంటే బుధుడికి ఏదైతే మనం చూసినట్టయితే బుధుడికి తర్వాత వచ్చేటువంటి బృహస్పతికి వాహనమైనగా ఉన్నటువంటిది ఏనుగు. అట్లాగే ఈ బృహస్పతికి ఇటువైపున ఉత్తర భాగంలో ఉన్నటువంటి వాడి బుధగ్రహం కాబట్టి బుధుడికి అటువైపు ఇటు ఉన్నట్టు నారాయణ స్వరూపం కాబట్టి నారాయణ స్వరూపం అంటే సాక్షాత్ బుధుడు కాబట్టి బుధగ్రహ దర్శనాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. అక్కడే పరశురావతారం మనం దర్శించాం. మత్తమాతంగ గమనం కారుణ్యామృత పూరితం సర్వ విఘ్నహరం దేవం శాస్తారం ప్రణమామ్యహం. అంటే సూర్య చంద్ర అంగారక బుధ గ్రహాలని ఈ యొక్క శ్లోకాలలో పెద్దలు మనకు దర్శింపజేశారు. వారు రాసిన ఏ పండితుడైనా ఒక క్షేత్రం గురించి ఎలాంటి ప్రభావం లేనటువంటి ఒక క్షేత్రం గురించి ఒక పద్యం రాయమంటే ఆయన అలా కళ్ళు మూసుకొని ఆ స్వామివారి చరిత్ర విని ఆయన అలాగా ఒక పద్యం రాస్తాడు. కానీ ఆ రాసేటప్పుడు అందులోని భావాన్ని ఆయన కూడా గుర్తెరక్కపోవచ్చు. కానీ రాసిన తర్వాత ఆ పద్యాన్ని పదవిచ్ఛేదన చేసి ఒక్కొక్క అక్షరానికి ఉన్నటువంటి ఉత్పత్తి అర్థాలు వర్గ నిరూపణ అక్షరాలు గనక తీసుకొని ఆ భావాన్ని గనక మనం లోతుగా వెళ్ళి పరిశీలించినట్టయితే మనకి ఇంత గొప్ప అద్భుతమైనటువంటి అవతార వైశిష్ట్యాలు, ఆ మహాగణపతి వైభవం, ఆ కుమారస్వామి వారి వైభవం, ఆ హరిహరసుత అయ్యప్ప స్వామి వారి వైభవం తెలిపేటువంటి ఇవన్నీ కూడా మనకి దర్శనీయమవుతాయి. శ్లోకాన్ని శ్లోకంగా మనం పాడేస్తే దానికి అర్థం తెలియదు. అర్థం తెలియని మంత్రం వ్యర్థం అని కదా శాస్త్రం ఉంటుంది. కాబట్టి ఆ అర్థం తెలుసుకుని ఆ స్వామిని ఈలాగా అర్చిస్తే ఇంకా మంచిది కదా. కాబట్టి మీరందరూ కూడా సూర్యగ్రహ చంద్రగ్రహ దోష నివృత్తికు లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం అనుకోండి. అట్లాగే అంగారక దోషం పోగొట్టేందుకోసంగా విప్రపూజ్యం విశ్వవంద్యం విష్ణు శంభో ప్రియం సుతం క్షిప్ర ప్రసాద నిరతం శాస్తారం ప్రణమామ్యహం అనుకోండి. అట్లాగే బుధగ్రహ దోషాన్ని పోగొట్టుకోవడం కోసంగా మత్తమాతంగ గమనం కారుణ్యామృత పూరితం సర్వ విఘ్నహరం దేవం శాస్తారం ప్రణమామ్యహం అనుకోండి. ఇలా స్వామివారిని అర్చించినట్టయితే తప్పక స్వామివారి అనుగ్రహంతో మన యొక్క కోరికలు, మన యాత్ర దీక్ష క్రమాలు సద్భక్తితో ఆనందప్రదంగా సాగుతాయి. రేపటి దినం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు, సమస్త షణ్మంగళాని భవంతు. స్వామియే శరణమయ్యప్ప.